పుష్ప కోసం బాబు కష్టపడి క్యారీ చేస్తున్నట్టున్నారు కదా, అదే లుక్ అదే హెయిర్ స్టైల్. అంటే 1-2 ప్రాజెక్టులు ఏ వద్దనుకున్నారు అంటే లుక్ మరీ లుక్ 7-8 ప్రాజెక్ట్స్ ఈ 10 months పీరియడ్ లో చేయలేదు. పుష్ప లాంటి పెద్ద సినిమా చేస్తున్నప్పుడు అంటే హీరో గారి డేట్స్. బెస్ట్ పీస్ ఆఫ్ అడ్వైస్ యూ హ్యావ్ గాట్ ఫ్రమ్ ఇన్నేళ్ల కెరియర్? బాసే అన్నారు, యూ నెయిల్డ్ ఇట్ మ్యాన్. ఫస్ట్ అంటే నేను ఎవరి దగ్గర నుంచి అయితే ఫస్ట్ రావాలని కోరుకుంటానో ఆయన దగ్గర నుంచి యూ నెయిల్డ్ ఇట్ మ్యాన్ అన్నారు. అంతే. మంచి యాక్షన్ సీక్వెన్స్, ఇద్దరు హీరోయిన్లు. పుష్ప 2 పేరు మళ్ళీ కదా మీది అజయ్ గారిది, పుష్పరాజ్ గారిది. మనకు పుష్పలో చూసిన దానికంటే ఇంకా రేంజ్ ఇంకా పైనే ఉంటుందండి డెఫినెట్ గా. ఆయన కూడా విపరీతమైన ఇంకా బాగా చేయాలి. ఎందుకంటే నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత మామూలుగానే అల్లు అర్జున్ గారు వన్ ఆఫ్ ద ఇండియన్ బ్లాక్ బాస్టర్ అవుతుంది పక్కన. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే యాక్టర్, ఐ మీన్ హీరో, హీరోయిన్, కమేడియన్, విలన్ ఇలాంటివన్నీ ఒకప్పుడు ఇలా కేటగరైజ్ చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు అందరూ చూసేది యాక్టర్, దట్టు పొటెన్షియల్ ఉన్న యాక్టర్. దానికి మళ్ళీ కట్అవుట్ యాడ్ అయిందంటే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్. ఈ మధ్య రీసెంట్గా పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్లో కొంతమందిగా మనకి కనిపిస్తూ ఉన్నారు. ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నారు, ఎక్కువగా వీరి పేరు కూడా వినిపిస్తూ ఉంది. మనతో పాటు శ్రీ తేజ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్ దర్శన్, ఐఎమ్ గుడ్. మీరు? బాగున్నానండి, థ్యాంక్ యూ. సో మళ్ళీ మంగళవారం తర్వాత మళ్ళీ కలిసాం, బ్యాక్ టు బ్యాక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప కోసం బాబు కష్టపడి క్యారీ చేస్తున్నట్టున్నారు కదా, అదే లుక్ అదే హెయిర్ స్టైల్. బట్ మీకు ముందుగానే షెడ్యూల్ చెప్తారు కదా, అంటే మధ్యలో గ్యాప్ ఉంటుంది కదండి, 1కి 2కి గ్యాప్ ఉంటుంది. బట్ అంటే స్కెడ్యూల్స్ ఎప్పటికప్పుడు స్కెడ్యూల్స్ మారుతూ ఉన్నాయి, ఇచ్చిన డేట్స్ కొద్దిగా అటు ఇటు అవుతున్నాయి. ఆ గ్యాప్లో అనుకోకుండా అన్ని ఈ లుక్ కూడా దానికి మ్యాచ్ అవ్వడం, కొద్దిగా షూటింగ్ ఉన్నప్పుడు ఇమీడియట్ గా కట్ డౌన్ చేసుకుని ఆ లుక్ లోకి వెళ్ళిపోవడం, మళ్ళీ ఈ చేంజ్ ఓవర్ ఉంటే అయితే కంటిన్యూస్ ఉంటుంది. అంటే మేము విన్నది ఏంటంటే 1-2 ప్రాజెక్టులు ఏ వద్దనుకున్నారు అంటే లుక్ మరీ లుక్ మార్చాలంటే 7-8 ప్రాజెక్ట్స్ వరకు ఈ 10 months పీరియడ్ లో చేయలేదు. అంటే ఇప్పుడు మీకు బాగుంది, టైం బాగుంది కాబట్టి మంచి రోల్ వచ్చింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ మంచి రోల్ వచ్చింది, ఈ లుక్ కి తగ్గ రోల్ వచ్చింది. దట్టు అంటే మీలో ఒక మాస్ యాంగిల్ చూడొచ్చు, రాన్ రెస్టిక్ లుక్ చూడొచ్చు, అలాంటి క్యారెక్టర్ చూడొచ్చు, అన్ని బాగున్నాయి. బట్ ఒకవేళ వాట్ ఇఫ్ ఇది ఇలాంటి రోల్ రాకపోయి ఉంటే మీరు చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యి ఉండాలి కదా. రిగ్రెట్ అనే కాదు కానీ తెలీదు, అది నిజంగా ఒకవేళ తెలియదు మరి, నేను అది చెప్పలేను. జరిగిపోతుంది కాబట్టి ఆయన ఎవరు దాని గురించి నేను ఆలోచించలేదు. జనరల్ గా మళ్ళీ పెంచుకోవచ్చు కావాలనుకుంటే, పెంచుకోవచ్చు కానీ ఇంత పెరగదు. చాలా టైం పట్టేస్తుంది, 3-4 months టైం ఈజీగా పట్టేస్తుంది. ఇంత గ్రో రావాలి అంటే ఒకవేళ అంటే పెద్ద పుష్ప లాంటి పెద్ద సినిమా చేస్తున్నప్పుడు అంటే హీరో గారి డేట్స్, సడన్ గా క్రియేటివ్ సైడ్ లేకపోతే మనకి వాతావరణం కూడా ఇప్పుడు ఒక మంచి సెట్ వేస్తారు, పెద్ద వాన వచ్చిందంటే సెట్ అంతా మళ్ళీ పాడవుతుంది. మళ్ళీ ఆ సెట్ కోసం మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలంటే మళ్ళీ టైం పట్టిద్ది. మనమైతే రెడీగా ఉండాలి. ఒకవేళ టెక్నికల్గా అవి ఏమైనా ప్రాబ్లం వచ్చినా, పెద్ద సినిమా కాబట్టి స్పాన్ ఉంది. ఇప్పుడు అలాగే బన్నీ గారు కూడా నేషనల్ అవార్డు తీసుకున్నారు. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. డెఫినెట్గా మనం కూడా ఆ సినిమాలో ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఒక కమిట్మెంట్ ఇస్తే అంత కమిటెడ్గా ఉండాలి, అది 100% అది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ అయితే చూసామండి, మాకు మళ్ళీ ఆ రంగస్థలం వైబ్స్ వచ్చినాయి. రామ్ చరణ్ గారి లుక్ లాంటిది, అలాంటి క్యారెక్టరైజేషన్. బికాస్ అంటే అనగబడిన జనం ఇలా సంథింగ్ ఆ కులాల గురించి ప్రస్తావన ఉన్నట్టు అనిపిస్తుంది మాకైతే సంవాట్. మాకు అది అంటే ఇప్పుడు రంగస్థలం ఫ్లేవర్ ని మేము ఎలా చూసామో ఆ ఫ్లేవర్ ని ఇప్పుడు వెబ్ సిరీస్ ఒక కంటిన్యూస్ గా కొంచెం ఎక్కువ కంటెంట్ చూడబోతున్నాం అనమాట, మాకు అనిపించింది. సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇప్పటి వరకు? ఫస్ట్ యునానిమస్గా ట్రైలర్ అందరూ మాత్రం ఎక్స్ట్రాడినరీగా, అందరూ పర్వాలేదనే మాట నేను వినలేదండి. యునానిమస్గా అందరూ సూపర్ ఉంది, కరెక్ట్ టైంలో వస్తుంది, నీకు బాగా ప్లస్ అవుతుంది, నీకు మంచి బ్రేక్, ఎక్స్ట్రీమ్ లెవెల్ బ్రేక్ అయితే మళ్ళీ వస్తుంది అని చెప్పి ఆ వర్డ్సే విన్నానండి అన్ని చోట్ల నుంచి. ట్రైలర్ ఇంకా రిలీజ్ తర్వాత అయితే ఇంకా నేను ఇంకా ఎక్స్ట్రీమ్ గా నేను రిసీవ్ చేసుకుంటాను. ఎందుకంటే కంటెంట్ అలా ఉంది, చాలా రస్టిక్ గా రాగా షూట్ చేసిన కంటెంట్ అండి. అది చిన్న వెబ్ సిరీస్ లా అనిపించదు. చూస్తే అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి దగ్గర నుంచి వస్తుంది ఏంటంటే సినిమానా, ఎప్పుడు రిలీజ్ అవుతుంది సినిమా, మేము వస్తాం ప్రివ్యూకి, లేకపోతే సినిమా చూస్తాం, ఇవే ఎక్కువ మంది నన్ను అడిగిన ఫస్ట్ పాయింట్. కాదండి వెబ్ సిరీస్ అండి అంటే ఎవరు బిలీవ్ చేయట్లేదు, సినిమా కంటెంట్ లా ఉందని అప్రిషియేషన్స్ కూడా వచ్చినాయి. అవును, మీరు సిరీస్ అని చెప్పకుండా దట్టు G5 అని చెప్పకుండా ఉంటే అది థియేట్రికల్ ఒక ఫిల్మ్
తీయమని అనుకుంటారు, ఎందుకంటే ఎగ్జాక్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ అలా ఉన్నాయి కాబట్టి. అవునండి, అవునవును. జీవాల్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, అండ్ ప్రొడ్యూసర్ ప్రశాంతి గారు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. కొద్దిగా బడ్జెట్ అటు ఇటు అవుతున్నా సరే స్పెండ్ చేశారు మనీ బాగానే. అండ్ మోర్ ఓవర్ అంటే మాకు ఇంకా కంటెంట్ తెలియదు, మేము జస్ట్ ట్రైలర్ టీజరే చూసాం కానీ మీ కాన్ఫిడెన్స్ ఎక్కువ చూస్తున్నాం అనమాట. ఈ మధ్య ప్రమోషన్స్ లో మీరు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత, అదే సినిమా పోస్ట్ రిలీజ్ తర్వాత కూడా నేను ఇంటర్వ్యూస్ ఇస్తాను, చాలా మంది నాకు అంటే మీ డైరెక్టర్ గారు కూడా మీ గురించి, మీకు ఇక్కడ నుంచి కథలు పుడతాయి అని చెప్పడం, రోల్స్ పుడతాయి అని చెప్పడం, అది కనిపిస్తుంది అనమాట. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇది చూసాం కదండి ట్రైలర్. ఈ ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ నాకు ఇదే వచ్చింది. మీరు ఇప్పుడు అన్నారు కదా చాలా మంది ఇది సిరీస్ అంటే నమ్మట్లేదని. అంత ప్రొడక్షన్ వాల్యూస్, ఇప్పుడు అంత బడ్జెట్ కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టినట్టు అనిపిస్తుంది. అండ్ ఇంత పెట్టి G5 వాళ్ళు ఎలా చేశారు అనేది నాకు క్వశ్చన్ అనమాట. ఓటీటీలో వర్షన్కి ఇంత బడ్జెట్ పెడుతున్నారంటే గ్రేట్. అంటే నెట్ఫ్లిక్స్లో, ప్రైమ్లో చూసాం కానీ కొన్ని. అదే కంటెంట్, ఇప్పుడు యాక్చువల్గా కంటెంట్లో కెపాసిటీ ఉందండి. కంటెంట్ చాలా బాగుంది, దాని స్క్రీన్ ప్లే కానీ రాసిన డైలాగ్స్ కానీ అన్నీ బాగున్నాయి. అందుకనే ఫస్ట్ ఒక లిమిటెడ్ బడ్జెట్ అనుకున్నా, మేకింగ్ వస్తున్న మెయిన్లీ డిఓపి ఫస్ట్ యామిని గారు అని చెప్పి మన పిసి శ్రీరామ్ గారి అసోసియేట్ ఆవిడ చేశారు. తమిళ్లో చిన్ని అని ఒక సినిమా చేసి కీర్తి సురేష్ గారు, ఆవిడ మేకింగ్ స్టైల్, ఇదంతా ప్రోడక్ట్ వాల్యూ కానీ, లొకేషన్స్ కానీ, డైరెక్టర్ విజన్ కానీ, డైరెక్టర్ గారు దానికోసం తపన పడుతుంది, అంతా చూస్తున్నారు. అందుకని కావాలంటే ఇంకొద్దిగా బడ్జెట్ ఎక్కువ తీసుకోండి, మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు అని చెప్పి జీ ప్రొడక్షన్ నుంచి ఫుల్ సపోర్ట్ దొరికింది. అందువల్ల ఆ స్పాన్ ఇంకా మేకింగ్ వాల్యూస్ ఎక్కడ తగ్గలేదండి, ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గలేదు. కంటెంట్ బాగుంది కాబట్టి ప్రొడక్షన్ కూడా ఇంకా ఎక్కువ సపోర్ట్ చేసిందని నేను అనుకుంటున్నాను. మోర్ ఓవర్ ఇప్పుడు ఇద్దరు తెలుగు హీరోయిన్స్ ఒకే దానిలో ఉన్నారు, అండ్ ఒక అండర్ రేటెడ్ యాక్టర్. ఇప్పుడు మీకు లీడ్ అంటే రేటెడ్ అవుతున్నారు, యాక్చువల్లీ అంటే 13లో లీడ్గా వచ్చింది మీరు, ఫస్ట్ టైం లీడ్గా వచ్చింది మీరు. మళ్ళీ ఆల్మోస్ట్ 11 years అయ్యింది. మళ్ళీ ఇప్పుడు లీడ్గా, అంటే ఇప్పుడు సరైన లీడ్గా రికగ్నిషన్ అనేది లైమ్ లైట్ లోకి వస్తున్నారు. అప్పుడు చాక్లెట్ బాయ్ గా చేశాను, ఇప్పుడు అయిపోయింది చాక్లెట్ బాయ్. యా, ఇప్పుడు మీరు 2006లో కదండి అసిస్టెంట్ డైరెక్టర్ కింద జాయిన్ అయింది ఆడవారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత 18 years ఆఫ్ జర్నీ. 18 years ఆఫ్ జర్నీ పట్టిందంటే, ఎంత టైం, ఎంత స్పాన్ పట్టిందంటే, మీకు ప్యూర్ లవ్ లేకపోతే ఇంతకాలం జర్నీ చేయడం చాలా కష్టం. ఏదో ఒక టైంలో వదిలేద్దాం అనే ఫీలింగ్ కూడా వస్తుంది కదా. అవును, మీకు నిజంగా ఎప్పుడైనా అనిపించిందా, ఏంటి ఇప్పుడు ఇంత కష్టపడుతున్నాను, నా దగ్గర పొటెన్షియల్, నాకు క్యాపబిలిటీ ఉంది, నా దగ్గర మంచి కట్అవుట్ ఉంది, మంచి నేను యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, బట్ ఎందుకు నేను లైమ్ లైట్లోకి రాలేకపోతున్నానని ఎప్పుడన్నా అనుకున్నారా ఒకసారి? అంటే రిగ్రెట్ ఏం ఫీల్ అవ్వలేదు, కానీ ఆపర్చునిటీ రావడం అంటే ఇట్స్ సైక్లింగ్ టైం అండి. ఒక్కొక్క జోన్లో ఒక్కొక్కరికి ముందుగా వస్తుంది, ఒక్కొక్కరికి తర్వాత వస్తుంది. ఇది బిలీవ్ చేయాలి అంతే, జస్ట్ టైం లైన్ బిలీవ్ చేయాలి. అండ్ మనం ఎప్పుడు స్థిరంగా ఉండాలి. అంటే నేను ఈ 18 years స్పాన్ ఉన్నా సరే మధ్యలో మంచి మంచి సినిమాలు చేస్తున్నాను, ఎక్కువ రిపీటెడ్ సినిమాలు చేయట్లేదు. తక్కువ సినిమాలు చేసిన మంచి సినిమాలు మాత్రమే నన్ను కూడా చూస్ చేసుకోవడం కూడా అలాగే చూస్ చేసుకుంటున్నారు. నేను అదే వేలో నేను కూడా ట్రావెల్ అవుతున్నాను. ఆ ట్రావెల్ తీసుకురావడం, ఒకవేళ నేను ఏయో చిన్న చేస్తుంటే ఇది దొరికేది కాదేమో నాకు, మేబీ నేను అనుకుంటున్నాను. కరెక్ట్గా ఇది ఈ టైంకి నాకు ఇది ఈ సబ్జెక్ట్లో నేను ఉండాలి అని చెప్పి నాకు లక్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, అది డెడికేషన్ అవ్వచ్చు, ఇన్నాళ్ళు నేను వెయిట్ చేస్తున్న టైం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అండి. అది కరెక్ట్గా ఈ జోన్లో నన్ను ఉంచింది. సో మీలాంటి వాళ్ళ వల్ల ఒక క్లారిటీ అయితే రావాలి. ఏంటంటే బికాజ్ ప్రాజెక్ట్స్ మీరు కంటిన్యూస్గా చేయలేదు, మంచి రోల్స్ తీసుకున్నారు, బట్ ఒక గ్యాప్ ఉన్నాయి, ఎక్కువ ప్రాజెక్ట్స్ చేయకుండా మంచి ప్రాజెక్ట్స్ కొన్నే చేశారు. బట్ సర్వైవల్ ఎలాగా అంటే మీ పేరు ఇప్పటికీ గుర్తుండిపోద్ది. నాకు ఫస్ట్ సినిమా నాకు ఎప్పటి నుంచి మీరు గుర్తుంటే ఆ సినిమా వంగవెట్టి. నాకు అప్పుడు ఆ సినిమా వస్తున్నప్పటి నుంచి నాకు కొంచెం అది ఉండేది అనమాట, ఈ సినిమా ఎలా అయినా చూడాలి. ఫస్ట్ డే చూసాం, అందులో మీరే కదా మెయిన్ యాంటాగనిస్ట్, మీరే అందులో. యాంటాగనిస్ట్ అంటే ఊరికే మామూలుగా అన్నాం అనుకోండి, అందులో రోల్ ప్రకారం. బట్ మీదే మెయిన్. ఇప్పుడు ఆయన తర్వాత హీరో గారి తర్వాత మీదే. సో మీరు కూడా చాలా ఎలివేట్ అయ్యారండి. మీరు కూడా షేర్ చేసుకుంటున్నారు కదా, దేవినేని గారు వాళ్ళ అబ్బాయి మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారు, సొంత నాన్న ఎలా ట్రీట్ చేసి కూర్చోబెట్టి చాలా మర్యాదలు ఇచ్చారు అని చెప్పి. అంత రికగ్నిషన్ రాకపోతే, వాళ్ళు అంత ఫీల్ అవ్వకపోతే వాళ్ళు కూడా మీకు అంత మర్యాదలు చేయరు కదండి. ఏం జరిగిందండి ఆ రోజు, ఒకసారి షేర్ చేసుకుంటారా? దేవినేని నెహ్రూ గారు 11th day ఏదో చెప్పారు. ఆయన అంటే సెర్మనీ అయిపోయిందండి. నేను కరెక్ట్గా అంటే అంతకుముందు నేను ఆయన కలవలేదు పర్సనల్గా. ఆయన కలుద్దాం అని చెప్పి శ్రీశైలం టెంపుల్కి వెళ్ళి ఆయన కలుద్దాం అని చెప్పి కరెక్ట్గా విజయవాడ వెళ్ళాను. అప్పటికి ఆయన కాలం చేశారు. ఆయనతో పాటే ట్రావెల్ చేశాను కొంత దూరం. ఇమీడియట్ నన్ను జనరల్గా నేను వెళ్ళిపోయాను, పర్సనల్గా నేను ఒక పర్సన్గా వెళ్ళిపోయాను. అందరూ గుర్తుపట్టేశారు, ఇమీడియట్ గుర్తుపట్టి నేను కూడా అలా కొంత దూరం ట్రావెల్ చేసి వెళ్ళిపోయాను. ఇంకా తర్వాత అవినాష్ గారు
11th డే రమ్మని చెప్పి రమ్మన్నారు. వెళ్ళాను. ఇంకా స్టేజ్ మీద టోటల్ మినిస్టర్స్ అందరూ ఉన్నారండి. వాళ్ళందరి మధ్యలోకి పిలిచి వాళ్ళ నాన్నగారు నెహ్రూ గారి బొమ్మకి నాతోనే దండ వేయించి అగరపొల్లో వెలిగించి నన్ను వాళ్ళందరి మధ్యలో కూర్చోబెట్టారు. అసలు ఫస్ట్ వాళ్ళందరి మధ్యలో కూర్చోబెడుతుంటేనే నాకు మినిస్టర్స్ అండి, మన స్టేట్ మినిస్టర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళ మధ్యలో కూర్చోబెడుతున్నారు. అండ్ ఎవరైనా వస్తే నేను లేగుస్తుంటే లేవద్దు, నువ్వు కూర్చో, నీకేం కావాలి ఏంటని అంత వెయిటేజ్ కానీ లేకపోతే ఇంపార్టెన్స్ అదంతా ఎక్కడి నుంచి వచ్చిందనంటే నెహ్రూ గారి క్యారెక్టర్ నేను చేయబట్టి అది అంత బాగా పండబట్టి ఆయన నన్ను రిసీవ్ చేసుకొని అంతే మర్యాద ఇవ్వడం అనేది నేను మర్చిపోలేను అనేది. ఆ రోజు ఆ స్టేజ్ మీద కూడా నేను మళ్ళీ మాట్లాడాను, అక్కడ మాట్లాడే ఛాన్స్ కూడా ఇచ్చారు. ఆ రోజు మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పాను, ఆ పాత్ర చేయడానికి నాకు నెహ్రూ గారి నాలోకి పరకాయ ప్రవేశం చేశారేమో అన్న రేంజ్లో నేను అది చేయగలిగానండి, అంత గాడ్ అని చెప్పి మాట్లాడాను. ఆయన చిన్నతనం చూడని వాళ్ళందరూ బిలీవ్ చేసేలా ఉంది కాబట్టి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సర్వైవల్ గురించి అండి. ఇప్పుడు మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ వచ్చి మేబీ పొగుడుతూ ఉంటారు, చప్పట్లు కొడతారు, ఇవన్నీ ఓకే. మరి కడుపు నిండాలంటే మెయిన్ ఫినాన్షియల్ గా కూడా స్టెబిలిటీ ఉండాలి. మధ్యలో ఏం చేసేవారు అసలు? అంటే పర్టికులర్గా అంటే నేను బిలీవ్ చేసేది ఒకటే, నేను బీకామ్ స్టూడెంట్, మనకి ఎకనామిక్స్ మాకు ఎస్పెషల్లీ నేను కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు ఒక టీచర్ ఉండేవాళ్ళు రాంబాబు మాస్టర్ అని, ఆయన ఎకనామిక్స్ గురించి సూపర్గా చెప్పాను. కామర్స్ మీద పెద్ద ఫోకస్ చేయలేదు కానీ ఎకనామిక్స్ మీద ఆ డిమాండ్ అండ్ సప్లై మీద బాగా ఫోకస్ చేసేవాడిని. అంటే డిమాండ్ సప్లై ఎలా ఉండాలి, సప్లై ఉన్నప్పుడు డిమాండ్ ఎలా ఉంటుంది అని ఆ ఫోకస్లో లర్న్ చేసిన మెయిన్ విషయం ఏంటంటే, సరే ఇప్పుడు నాకు అర్థమైంది స్పాన్ ఇది, నేను ఎప్పుడు 2006లో ఎంటర్ అయినప్పుడు తెలుస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ ఎకనామికల్గా ఇస్తున్నారు, ఇవ్వట్లేదు, ఈ డిస్టర్బెన్స్లు ఉన్నాయి, ఒక్కొక్కరు ఇవ్వట్లేదు, ఒక్కొక్కరు ఇస్తున్నారు. ఇక్కడ సర్వైవల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఎకనామికల్గా జాగ్రత్తగా ఉండాలి. అంటే నీకు ఒక 1 lakh వచ్చినా ఆ 1 lakhని నువ్వు పెట్టుకోవాలి పక్కన. వాళ్ళెవరో కార్ మెయింటైన్ చేస్తున్నారనో, వాళ్ళెవరో సెల్ ఫోన్ ఏదో మెయింటైన్ చేస్తున్నారని వీటికి ఆతృత పడిపోయి డబ్బులు వాటికి ఖర్చు పెట్టకూడదు. చూసుకోవాలి, పర్వాలేదు. అంటే సెల్ ఫోన్ నీకు క్యారెక్టర్ తీసుకురాదు, ఒక కార్ నీకు క్యారెక్టర్ తీసుకురాదు. ఇవన్నీ తర్వాత యాడ్ ఆన్స్, ఇవన్నీ కంఫర్ట్ జోన్లోకి కొద్దిగా మన కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవడానికి ఇవన్నీ. దానికి ముందు మనం ఎకనామికల్గా కనుక ఉన్న డబ్బుని కొద్దిగా జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటూ ముందు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడే ఉండాలని అనుకుంటే, అలా కాదు నేను ఇది తట్టుకోలేను, నేను నా ఫ్రెండ్స్ అందరూ సాఫ్ట్వేర్లో చేస్తున్నారు, అక్కడ 1 lakh per month వస్తుందని అనుకుంటే మాత్రం సస్టైన్ అవ్వలేరు. ఇక్కడ సస్టైన్ అవ్వాలంటే మాత్రం ఎంత డబ్బులు వస్తున్నా అందులో మ్యాక్సిమం స్టోర్ చేసుకొని కొంత మాత్రమే ఖర్చు పెట్టుకుంటూ, ఆ ఖర్చులు దేనికి పెడుతున్నాం అని కూడా నిర్దేశించుకొని పిచ్చి పిచ్చి పార్టీలకి వాటికి ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ట్రావెల్ అవుతే మాత్రం సస్టైన్ అవ్వచ్చు. చాలా రూటెడ్ వర్షన్ లో ఉన్నాయి మాటలు, గ్రౌండెడ్ లెవెల్. అంటే ఇప్పుడు రా అండ్ రెస్టిక్ క్యారెక్టర్ లో ఉన్నారు కాబట్టి ఇలాంటి మాటలు వస్తున్నాయి. డెఫినెట్ గా ఆ స్ట్రగుల్స్ నేనే కదండి, అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ మనకి మురళీమోహన్ గారు చెప్తారు అలాంటి విషయాలన్నీ. తర్వాత పెద్ద ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, వీళ్ళందరూ అలా స్ట్రగుల్ అయ్యి వచ్చిన వాళ్ళు ప్రతి రూపాయిని కూడా చాలా వాల్యుబుల్గా చూస్తారు. ఎందుకంటే మన రక్తంతో మనం సంపాదిస్తున్న రూపాయి అండి, అందుకని దీనికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్లస్ అందరూ కూడా ఆడియన్స్ అంతా టికెట్ కొని వాళ్ళ కష్టం టికెట్ కొని మన ఎంటర్టైన్ అయ్యి అలా మనకు డబ్బులు ఇస్తున్నప్పుడు ఆ డబ్బులు మనం కూడా జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి. అంటే జిమ్ చేస్తారండి మీరు రెగ్యులర్? చేస్తాను. అంటే నేను యాక్చువల్గా ఇందాక మీరు షర్ట్ మార్చుకుంటుంటే నేను వచ్చేసరికి మీరు షర్ట్ మార్చుకుంటున్నారు కదా, నాకు సడన్ గా చూసి, అంటే నేను అప్పటికప్పుడు చూశాను కదా, ఇలా ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చాను, నాకు ఆ నిన్నే పిల్లడతలో కొంచెం నాగార్జున గారిలో కనిపించారు అనమాట. ఆ హెయిర్ కొంచెం అంటే పర్సనాలిటీ సీరియస్లీ మరి, అంటే మీరు 6 pack ఇవన్నీ మెయింటైన్ చేయకుండా ఒక కరెక్ట్ షేప్ మామూలుగా మెయింటైన్ నా మెయిన్ కూడా ఉద్దేశం అదే, న్యాచురల్ గా ఉండాలి. కరెక్ట్ గా ఒక సినిమాకి ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి, మంచి బిల్డ్ చేయాలంటే కరెక్ట్ గా క్యారెక్టర్ తగ్గట్టుగా బిల్డ్ చేయాలి. అంటే బాడీని ఎలా అయితే అలా వాడుకోవాలనేది నా మెయిన్ ఉద్దేశం. కట్అవుట్ ఇచ్చాడు కదా గాడ్, ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కూడా అలాగే ఇవ్వాలి. అదే, సో అది న్యూట్రల్ గా పెట్టుకుంటారు అన్నమాట. సో సీరియస్ గా చెప్పాను, ఇది మాత్రం కాంప్లిమెంట్ కాదు. ఏమంటారు దాన్ని, ఏమంటారండి, బిస్కెట్ కాదు, బిస్కెట్ క్రీమ్ బిస్కెట్ కాదు, అసలు కాదు. సో బేసికల్ ఇప్పుడు సీఎంఎల్ క్యారెక్టర్లు చేసేసారు, సీఎంఎల్ క్యారెక్టర్లు చేశారు. చంద్రబాబు గారిది మిమ్మల్ని ఎవరైనా చిన్నప్పుడు అన్నారా నిజంగానే? అంటే ఆ లుక్ సిబిఎన్ గారిలో చిన్నప్పుడు ఆ క్యారెక్టర్ మీరు మీసాలు ఉంచితే, ఓన్లీ గడ్డం ఉంచేసి ఓన్లీ మీసం ఉంచితే మీరు సిబిఎన్ లా ఉంటారని ఎవరన్నా అన్నారా? లేదు లేదు, అసలు అది రాలేదు. అది తర్వాత అదే ఆటోమేటిక్గా క్యారెక్టర్స్ ఎప్పుడైతే వంగవీటిలో నెహ్రూ గారి క్యారెక్టర్ పోర్ట్రేట్ చేస్తున్నానో ఆ తర్వాత నుంచి డెవలప్ అయింది. అండ్
ఎందుకో ఎప్పుడు అంటే నేను మరీ యంగ్ అని అనను కానీ ఇండస్ట్రీకి వచ్చి అసిస్టెంట్ ఎడిటర్గా ట్రై చేస్తున్న ఆ టైంలో ఫ్రెండ్స్తో స్టిల్ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు ఫోటో షూట్లు చేయించుకుంటాం, ఊరికి ఫ్రెంచ్ బీడ్ లేకపోతే ఇలా మన డాట్ అప్పుడు ఉండే స్టైల్స్ బాగా గుర్తుండేది, ఫ్రెంచ్ బీడ్ అని డాట్ అని ఇది ఒకటి గోట్ అని లేకపోతే లాక్స్ అని ఈ డిఫరెంట్ అన్ని ఫొటోస్ దిగుతూ ఉండేవాడిని. ఎప్పుడు ఫోటో షూట్స్ అయితే రెగ్యులర్గా దిగుతూనే ఉండేవాడిని. ఆ దిగుతున్నప్పుడు ఏదో ఒక లుక్లో ఎక్కడో కొద్దిగా అనిపించింది, నాకే అనిపించింది అది ఎప్పుడు లక్ష్మీ సెంటర్ అనౌన్స్ చేసిన తర్వాత అనిపించింది. నేను ఊరికి పంపించాను కానీ వాళ్ళు ఆ లుక్లో అనుకోవట్లేదు, ఇంకా ఏజ్డ్ లుక్ అది ఇదని అనుకుంటున్నారు. సరే ఓకే అనుకున్నా. అది ఇంకా తర్వాత మళ్ళీ పిలిపించడం, టెస్ట్ లుక్ చేయడం, దానికి కనెక్ట్ అవ్వడం, ఇటు పక్కన కృషి గారు రాజశేఖర్ రెడ్డి గారు దానికి కనెక్ట్ అవ్వడం అనేది అది గాడ్ గ్రేస్ అండి. అంటే రాసి పెట్టుంటే మన దగ్గరికి తిరిగి వస్తుందని ఫస్ట్ మీ దగ్గరికి రాదు. ఓకే ఇది నాకు ఎక్కడో అనిపించానని చెప్పి నేను చేసి ఉండొచ్చు, అదైతే అసలు సంబంధమే లేదు కదా, అది ఎక్స్ట్రీమ్ అది. అవునా? ఓకే. సో బహిష్కరణ కాబట్టి టైటిల్, మీకేమన్నా బహిష్కరణ లాంటివి జరిగినాయా? ఐ మీన్ మీరు ఇక్కడికి వచ్చారు, పాపం మీ నాన్నగారు ఏదో ఊహించుకుని ఉంటారు, ఇక్కడికి వెళ్ళి పోలీస్ ట్రైనింగ్ అవుతున్నాడు, సంథింగ్ ఏదో అవుతున్నాడు, వాడు ఏదో కెరియర్ కోసం చూస్తున్నాడు, సినిమాలు అని చెప్పి వాళ్ళకి కూడా అంత ఐడియా ఉండకపోవచ్చు. అవును, ఫస్ట్ బయటపడి అదే మీరు ఒక ప్రాజెక్ట్ లోంచి వెళ్ళి బయటపడే వరకు వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు. సో ఆ టైంలో సడన్ గా తెలిసినప్పుడు ఒక రోజు ఏదో ఒక రోజు బర్స్ట్ అవుతుంది కదా, అప్పుడు ఏమన్నా బహిష్కరించారు, నేను కూడా బహిష్కరించా. రెండు బహిష్కరణలు జరిగినాయి. ఆయన అన్నారు 2 years ట్రై చేస్తానని చెప్పాను 2006. 2 years, ఆ 2 years చూసారు ఎక్కడ ఏం కనిపిస్తుంది, గ్రోత్ ఎకనామికల్ గ్రోత్ ఉండదు, అది మనం ఎక్కడ లైమ్ లైట్ లో కూడా కనిపించట్లా. లేదు నువ్వు ఒప్పుకోలేను, పోలీస్గా ఉన్నాయి, మావయ్య ఉన్నారు, అందరూ నీకు బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంటుంది, నేను కూడా క్వాలిఫైడ్గా ఉన్నాను, మళ్ళీ ఏజ్ క్రాస్ అయితే కుదరదు, అది ఇది అనేది ఏదో చెప్తున్నారు. బట్ నేను లేదు నేను మీరు మర్చిపోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను మర్చిపోండి, మీకు ఇంటికి పెద్ద అబ్బాయి లేడనుకోండి కొన్ని సంవత్సరాలు అని నేను కూడా బహిష్కరించి నేను అని చెప్పేసి ఆయన నేను కొద్దిగా ఈడు మొండోడు, ఈడు వినట్లేదు మాట, ఈడేదో గట్టిగా నేను లోపల ఫిక్స్ అయిపోయాను. అప్పటికి తెలుసుకుంటున్నాను కదా రవితేజ గారి గురించి అండ్ మన విక్రమ్ గారి గురించి అండ్ సోకాల్డ్ ఇంకా కష్టపడి వస్తున్న యాక్టర్స్ అందరి గురించి తెలుసుకుంటూ ఉన్నాను. ఆ ట్రావెలింగ్ అందరూ ఎలాగా సస్టైన్ అవుతున్నారు, ఎకనామికల్గా ఎంత కష్టపడుతున్నారు, అంటే తినడానికి లేకపోయినా లేకపోతే బట్టలు వేసుకోవడానికి లేకపోయినా సరే ఇక్కడ ఉండాలని కసి ఉంది చూడండి, దాని వెనకాల ఏదో ఒక మోటివ్ ఉంటుంది. ఎందుకు అంత తపన, ఎందుకు కూడా కడుపు కాల్చుకొని ఎందుకు ఇక్కడ ఉండాలనుకుంటున్నారు అంటే ఎంత జీలు ఉండాలి, మనం ఏదో సాధించాలనో లేకపోతే నేను ప్రూవ్ చేసుకోవాలని, అంటే ఇదే ఫీల్డ్ అని కదా, ఏ రంగమైనా నేను ఆ ప్రిన్సిపల్స్ని అయితే పాటించాలని అనుకుంటున్నాను. మోడీ గారు ఉన్నారండి, మరి మోడీ గారు ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఇప్పుడు ఎక్కడున్నారు, 3 times PMగా చేసినంటే ఆయన లోపల అది అంత గట్టిగా ఉంది కాబట్టి ఆయన అక్కడ సస్టైన్ అవుతున్నారు. అదే ప్రిన్సిపల్స్ నేను ఫాలో అయ్యి అప్పుడు కూడా అదే చెప్పాను మా నాన్నగారికి ఆ టైంలో. అంటే మీరు తీసుకున్న ఎగ్జాంపుల్స్ బాగున్నాయి, ఇప్పుడు రవితేజ గారు కావచ్చు, విక్రమ్ గారు కావచ్చు, అంటే వీళ్ళు కాకపోతే సర్వే ప్రకారం నార్మల్గా నెంబర్స్ ప్రకారం చెప్తే వీళ్ళు మాక్సిమం 1% 2% అంటే కదండి సక్సెస్ రేషియో ఉండేది ఈ యాక్టర్స్ లో. ఈ సక్సెస్ రేషియో ఉండేది 2%. మీకు లాజికల్ గా మీరు ఎకనామిక్స్ స్టూడెంట్, కామర్స్ స్టూడెంట్ ఆ విధంగా ఆలోచించలేదా? మరి ప్రాక్టికల్ గా ఆలోచిస్తే చాలా కష్టపడాలి ఈ స్థాయి. మీరు మోటివేషన్ అయితే డైలీ దొరుకుతుంది. మోటివేషన్ ఉన్నప్పుడు ఇంకా ఎన్ని కనిపించవండి. ఎకనామిక్ మనం కామర్స్ పక్కన పెట్టాల్సిందే, ఎకనామిక్స్. ఆ ఎకనామిక్స్ దేనికి యూజ్ చేసుకున్నాను నేను ఇప్పుడు అంటే చదువుకుంటాం దేనికి ఉపయోగపడాలంటే నీ భవిష్యత్తు ఆధారానికి నువ్వు చదువుకున్న చదువు ఉపయోగపడాలనేది మెయిన్ చదువు యొక్క ముఖ్య ఉద్దేశం. దాని నుంచి జాబ్ చేయాలనేది మెయిన్ ఉద్దేశం కాదండి. కామర్స్ కానీ లేకపోతే ఎకనామిక్స్ కానీ లేకపోతే ఇంకో సబ్జెక్ట్ కానీ ఏదైనా సరే, లేకపోతే ఐటీ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ గురించి, ఇవన్నీ మీరు ఫ్యూచర్లో డెవలప్ అవ్వాలంటే ఎలా ఉంటుంది అనే దానికి అనేది నాకు అర్థమైంది ఆఫ్టర్ చదువుకుని బయటకు వచ్చేసిన తర్వాత. అది నేను అప్లికేబుల్ చేసుకుంటున్నాను, వెళ్తున్నాను. సక్సెస్ రేట్ అంటారా, అది హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అరే మీరు ఇందాక అడిగారు కదా నేను ఎందుకు సక్సెస్ అవుతున్నానా లేదా, అసలు నేను ఇక్కడ ఉంటానా లేదా అనే పాయింట్స్ కొన్నిసార్లు రేస్ చేసుకుంటాను నాకు నేనే. ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వలేదని నేను ఎవరినో ఎందుకు విమర్శించాలి? నాకు అవకాశం రాలేదని నా లోపల ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, నేనేమైనా డెవలప్ చేసుకోవాలా, ఇంకా నేను వెళ్ళాల్సిన పాత ఏమైనా మార్చుకోవాలా, నాకంటే నా పక్కన వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అని అంటే వాళ్ళంతా హార్డ్ వర్క్ పెట్టుంటారు, నాకంటే బెటర్ ఎఫిషియన్సీ ఏమైనా కనిపించిందేమో ఆ టైం లైన్లో. అందుకని మనం వెయిట్ చేయాలి, మన ఎఫిషియన్సీని పెంచుకుందాం. ఇది టైం వేస్ట్ అవుతున్నట్టు కాదు, లర్న్ చేస్తున్నట్టు. ఎందుకంటే మనం ఇంకా ఇంట్లో చెప్పేసాం, డెడికేటెడ్ అయ్యి ఇక్కడ ఉన్నప్పుడు ఆ ప్రాసెస్లో ముందుకెళ్ళాలి అనే నేను డిసైడ్ అయిపోయాను. అంటే మేము ఎక్కువగా ఈ మధ్య ఓకే మంగళవారంలో రోల్ ఓకేనండి, కొంచెం రాన్ రెస్ట్రిక్ట్గానే ఉంటుంది. బట్ అంతకుముందు ఎక్కువగా చూసింది ఏంటంటే కొంచెం డీసెంట్ రోల్స్, ఒక పెద్దరికం,
ఐ మీన్ ఈ కైండ్ ఆఫ్ రోల్స్ కదా, ఇస్త్రీ చొక్కాలు వేసుకుని ప్లెయిన్ షర్ట్స్ వేసుకుని ఈ టైప్ ఆఫ్. ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు లుంగీలు ఇవన్నీ ఉంటాయి, బాగా రస్టిక్గా ఉంటుంది. మీకు ఏమన్నా పర్సనల్ లైఫ్లో ఎప్పుడన్నా ఇలాంటివన్నీ అలవాటు చేసుకున్నారా? లుంగీలు కట్టుకోవడం, ఇలాంటి లైఫ్ అలాంటి లైఫ్, బికాజ్ యాక్టర్ అవ్వాలంటే ఇవన్నీ ముందే ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలని అనే ఉద్దేశంతో. అంటే యాక్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగ్ గురించి తెలుసుకుంటున్నప్పుడే అన్నిటికీ రెడీ అయిపోయి ఉండాలి. మీ జర్నీ ఉంది చూడండి, ఈ జర్నీలో మనం రాటు తేలడం అంటే ఇవే మనం రాటు తేలుస్తూ ఉంటాయి. జోనర్ ప్రకారం మారుతూ వెళ్తున్నప్పుడు అన్నిటినీ కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సూట్ వేస్తే సూట్ని కనెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే నేనే కదా అందంగా కనిపించేది. లింగి కడితే కూడా అది కూడా ఆ రఫ్నెస్ని కూడా నాకు నేనే ఫీల్ అవ్వాలి. ఈ ఫీల్ అయినప్పుడు అది డెలివరబుల్గా అది కనెక్ట్ అవుతుంది, అరే రియలిస్టిక్ స్పేస్లో అనిపిస్తుంది. అంటే ఇష్టం ఉండాలి, మన కల్చరే కదండి, మనకు సంబంధించిందే కదా. మనకు సంబంధించిన మన పెద్దనాన్నలు అవ్వచ్చు, లేకపోతే మామయ్యలు అవ్వచ్చు, బాబాయిలు అవ్వచ్చు, తాతలు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా లుంగీలు కట్టుకొని ఆ రఫ్గా పొలాల్లో అగ్రికల్చర్ కుటుంబం నుంచి వచ్చినవాడిని. వాళ్ళందరూ కూడా పొలాలు ఎన్ని చేస్తా అవన్నీ చూసాను, ఆ కల్చర్ అదంతా. కాబట్టి ఆ కనెక్టివిటీ అదంతా ఉంది, అండర్ కరెంట్ మన డిఎన్ఏలోనే అది ఉందని నేను అనుకుంటున్నాను. అప్పుడు కింద కాంప్లిమెంట్స్ ఇస్తున్నప్పుడు మీ గురించి కొంతమంది మంచి కామెంట్స్ ఇస్తున్నారు. అంజలి గారి గురించి బేసిక్గా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఆవిడ గురించి అంటే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ అనే పదం కొంతమంది వాడుతున్నారు బేసికల్లీ. అంటే ఇప్పుడు తీసుకునేవన్నీ ఆవిడ ఛాలెంజింగ్ రోల్స్ తీసుకున్నారు కదా, బికాస్ లాస్ట్ టైం కూడా సేమ్ కైండ్ ఆఫ్ రోల్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో తీసుకున్నారు. సో ఈ ప్రాస్టిట్యూషన్ ప్రాస్టిట్యూట్ కైండ్ ఆఫ్ రోల్. బట్ ఆవిడ ఛాలెంజింగ్, ఆవిడ డేరింగ్నెస్ కి ఇప్పుడు అందరూ సూపర్ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకు ముందు ఒకప్పుడు ఎలాంటి ముద్రలు వేసేవారు, ఎలాంటి రోల్స్ చేస్తే ఇప్పుడు ఇలాంటి రోల్స్ చేసే వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటారు బేసికల్లీ. సో ఇప్పుడు పుష్ప గారు ఆవిడ, మీరేంటండి? దర్శి. నా పేరు అండి దర్శన్. అదే నాకు మొన్న చెప్పంగానే దర్శన్ అనగానే నేను దర్శి అని చెప్పి ఊరికి చిన్న డిస్కషన్. పేరేమో క్లాసిక్ గా ఉంది, రోల్ ఏమో మాసీగా ఉంది. కరెక్ట్ అయింది చూస్తుండే, దర్శిగాడు రా, అరే దర్శిగాడు వచ్చాడా, ఊళ్ళో మాట్లాడుకుంటారు కదా, దర్శిగాడు వచ్చాడు కదా, ఎరా ఊళ్ళో లేడేంటారు, కనిపించట్లేదేంటారా దర్శిగాడు, అదంతా ఉంటది. ఎక్కడండి ఇది ఇప్పుడు డైలెక్ట్? అది ఎక్కడ? పెద్దపల్లి, గుంటూరు దగ్గర పెద్దపల్లి దగ్గర. అక్కడ జాగర్లమూడి, కృషి గారి జాగర్లమూడి ఊరు ఉందండి, అదొకటి, పెద్దపల్లి, ఇంకా చాలా ఉన్నాయి. ఆ సరౌండింగ్ మొత్తం విలేజ్ అంతా యూజ్ చేసాం, బాగా చేశారు. సో ఇప్పుడు సినిమాకి వేరు, సిరీస్కి వచ్చేసరికి ఏంటంటే ఎపిసోడ్ ఎండింగ్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ పెడితేనే నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్తాడు. లేదంటే ఎపిసోడ్ ఎండ్ అవుద్ది కాబట్టి తర్వాత చూద్దాంలే అని చెప్పి బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బింజ్ వాచ్ చేయాలంటే ఏ నైటో ఖాళీగా ఉన్నప్పుడు చూస్తారు జనరల్లీ. బట్ ఇప్పుడు ఏంటంటే అందరూ ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు చూస్తున్నారు, ఫుడ్ తింటూ చూస్తున్నారు, ఆఫీస్ లో వర్క్ చేస్తూ చూస్తున్నారు. సో ఎపిసోడ్ ఎండింగ్ లో మీకు ఏమన్నా అలాగా కనిపించిందా, ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ తో ఎండ్ చేయడం అలాంటి? అందుకని దాన్ని ఇప్పుడు యాక్చువల్ గా అసలు వెబ్ కంటెంట్ కి మనం ఎంటర్ అయ్యామంటేనే ఆ క్లిక్ ఉండాలి, అది ఉంటేనే వెబ్ కంటెంట్కి వెళ్తుంది, లేదంటే అది వర్కౌట్ అవ్వదు. ఆ క్లిక్ 100% ఉందండి, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటుంది, అది ఎమోషనల్గా ఉంటుంది. అది అంటే కొన్ని అగ్రెసివ్గా, ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్స్ వస్తాయి, అన్ని అగ్రెసివ్గా కట్ చేస్తారు, ఏదో సైకలాజికల్ బేస్డ్ మీద వెళ్తారు. ఇది అలా కదా, ఎమోషనల్ బేస్డ్ మీద ఉంటుంది ఈ కథ అంతా కూడా. అలా ఎమోషనల్ బేస్డ్ మీద ట్రిక్ చేస్తే ఇది కూడా ఆపుతుంది కదా, నెక్స్ట్ ఏం జరిగింది, ఏంటి పరిస్థితి ఏంటి, ఇలా పరిస్థితి ఏంటి అనేది ఆ ట్రిగర్లోకి అయితే తీసుకెళ్తుంది. సో ఇప్పుడు అంజలి గారు కొంచెం ఆవిడ ఇప్పటి నుంచి ఆవిడ కూడా సీనియర్ యాక్టర్, లైమ్ లైట్లోకి ఎప్పటి నుంచో వచ్చిన యాక్ట్రెస్ కాబట్టి, సో ఆవిడతో మీకు ఎంత కంఫర్టబుల్గా అనిపించింది? ఏమన్నా ఒకరికొకరు ఆవిడ ఏమన్నా మీతో అడ్వైజ్ ఇవ్వడం, మీరు ఆవిడకి అడ్వైజ్ ఇవ్వడం, సరదాగా ఒకరికొకరు కాంప్లిమెంట్స్ ఇచ్చుకోవడం జనరల్లీ మ్యూచువల్గా జరుగుతాయండి. ఇద్దరు కో యాక్టర్సే కదా ఇద్దరు. అంటే జనరల్లీ చెప్తారు కదా, అంజలి గారు ఇది బాగుందండి, ఇప్పుడు ఏమన్నా కాస్ట్యూమ్ లో ఏమన్నా ఇయర్ పీస్ బాగుంది అనుకోండి, ఇది బాగుందండి, ఇది పెట్టుకోండి, ఇది అడ్వైజే కదా మీరు అనుకునే? అడ్వైజే, కానీ ఎప్పుడు అంటే ఒక యాక్టర్ జోన్ లోకి వచ్చేసి ఒక క్యారెక్టర్ డిజైన్ అయిపోయిన తర్వాత అది డైరెక్టర్ గారు డిజైన్ చేస్తారు, ఇది కాదండి, ఇది పెట్టుకోండి, ఇది చేయండి అని. యాజ్ ఏ యాక్టర్గా నేను మాది ఎంతవరకు డైలాగ్, మేడం ఇది ఇలా చెప్తానండి అంజలి గారు, లేకపోతే ఇది నేను ఇలా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ఆగి ఇలా చెప్తాను, ఇది ఈ కంఫర్ట్ జోన్ నాకు చాలా జనరల్గా ఉంటారు, చాలా నార్మల్గానే ఉంటారు. అంజలి గారితో మనకి అది అనిపించదు, చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు, మనకి చాలా సీనియర్ యాక్టర్స్, అది మనకి సెట్స్లో కనిపించరు. నాకు సెట్స్లో పుష్ప, నేను దర్శి, అంతే, దట్స్ ఇట్. ఇంకా నాకు ఆ పుష్ప క్యారెక్టర్ నా కంటికి కనిపించేది నేను చేస్తున్నంత సేపు. తర్వాత నేను ఎప్పుడు పెద్దగా మాట్లాడింది లేదు ఎంతవరకు. ఆ లొకేషన్లోకి వస్తే ఆ సీన్ ఎలా చేయాలి, ఆ సీన్ గురించి కానీ దాని గురించి కానీ డైరెక్టర్ చెప్పిన దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళటం ఒకటే. నాకు తెలిసిన నటుడిగా నాకు తెలిసిన ప్రక్రియ దాంట్లోనే ఎక్కువ ట్రావెల్ అవుతాను, ఆ ప్రాసెస్. ఇంకా స్టిల్ ఆ కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు మీ లవ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఆవిడ వైపు ఎక్కువ చూపిస్తున్నారు చూడడానికి, బట్ ఈవిడ కూడా ప్యారలల్ గా మీ బ్యాక్ సైడే ఉంటున్నారు, మీ వెనకే. ఇప్పుడు ఎవరు ఏంటి అనేది మాకు ఇంకా క్లారిటీ అయితే పూర్తిగా రాలేదు యాక్చువల్లీ.
మీరు అంజలి గారి వైపా అనన్య గారి వైపా లాస్ట్కి ఎవరికి దక్కుతారు ఎవరెవరికి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ తెలియకుండా రన్ అవుతుంది అనమాట మా మైండ్స్ లో. ఏమన్నా రివీల్ చేయొచ్చు కూడా కొంచెం అని చెప్పచ్చు. రివీల్ చేయండి, ఎల్లుండే కదండి రిలీజ్, 2 days ఉంది కాబట్టి 19th స్ట్రీమింగ్ లో డెఫినెట్ గా తెలుస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ లవ్ ఏంటనేది మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకు బోత్ సైడ్స్ ఇద్దరు లవ్ ని యాక్సెప్ట్ చేస్తున్నాడా లేదా, ఇద్దరు లవ్ లో ఎలా ట్రావెల్ అవుతున్నాడు, ఎవరు సాక్రిఫైస్ చేశారు, నేను చేశానా వాళ్ళు చేశారా, ఆ సాక్రిఫైస్ చేయడానికి బిహైండ్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఆ ఎమోషనల్ రీజన్స్ ఏంటి, కరెక్ట్ గా ఉన్న ఆ స్కేల్ సూపర్ ఉంటుందండి. దానికి సంబంధించిన సన్నివేశాలు ఉంటాయి. మీకు కొన్ని మర్రి చెట్టు, ఒక పెద్ద మర్రి చెట్టు ఒకటి చూపిస్తారు, నేను కింద ఇలా కూర్చొని ఉంటాను చూడండి బీడీ తాగుతూ ఒక శివమేళాడుతూ, ఆ కాంట్రాస్ట్ లో ఉండే సీన్స్ ఉంటాయి. అక్కడ మీకు కొన్ని ఎమోషనల్ బేస్డ్ ఇంట్రెస్టింగ్ సీన్స్ చాలా జరిగినాయి ఈ లవ్ డ్రామాలో. అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, కొత్తగా కనిపిస్తాయి మనకి, రెగ్యులర్గా అనిపించదు మేకింగ్లో కానీ లేకపోతే డైలాగ్స్ కానీ. ఒక సీన్లో అన్ని విషయాలు కన్వే అవుతున్నాయి, కన్వే అయిన సీన్స్ ఉన్నాయి, మంచి మంచి సీన్స్ ఉన్నాయి. సో మీ ఫ్రెండ్స్ చూసిన తర్వాత మంచి యాక్షన్ సీక్వెన్స్, ఇద్దరు హీరోయిన్లు అంటారేమో. 19 తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి. సో ఇప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్ ఏంటంటే, అంటే మాకు ట్రైలర్లో బాగానే కనిపించినాయి, ఉంటాయేమో ఎక్కువ అన్న హోప్స్ వచ్చినాయి మనకి, ఎక్స్పెక్టేషన్స్ మీ ఎక్కువ ఉన్నాయండి? నెంబర్ ఏమన్నా ఈ టైప్ చెప్పొచ్చా, ఎక్కువ ఎన్ని ఎపిసోడ్స్ లో ఉండొచ్చు ఇలాగ ఏమైనా చెప్పలేదు? లేదు, ఎవ్రీ ఎపిసోడ్ లో ఉండొచ్చు, మోస్ట్లీ 5-6 ఉంటాయి యాక్షన్. ఇట్స్ పర్టికులర్ యాక్షన్ ఎపిసోడ్స్. అంటే నేను డైరెక్టర్ గారు మాట్లాడుకుంది ఏంటంటే, అంటే సినిమాటిక్ హీరోయిజంతో కూడిన యాక్షన్గా ఉండొద్దు, ఎమోషనల్ గా. అంటే ఇప్పుడు విలేజ్ లో ఉన్నాను, నేను నార్మల్ పర్సన్ గా నేను విలేజ్ లో దర్శి అనే క్యారెక్టర్ చేస్తున్నాను. నేనేం ప్రొఫెషనల్ ఫైటర్ కాదు. ఇప్పుడు కోపం వచ్చింది ఎలా కలబడిపోయి షర్ట్లు పట్టేసుకుని కింద పడిపోయి కొట్టేసుకొని లేకపోతే లెగిసి గోప్ మీద ఎలా వెళ్తాం, ఆ డ్రామాలోనే వెళ్ళాలి. పర్టికులర్ కంపోజిషన్ ఉండొద్దు అనేది మాత్రం నేను డైరెక్టర్ గారు మాట్లాడుకొని, ఎవరైతే మాకు ఫైట్ మాస్టర్ వచ్చారో వాళ్ళకు కూడా అదే చెప్పి, వాళ్ళు ఫస్ట్ ఒప్పుకోకపోయినా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళు సినిమాటిక్గా వెళ్తున్నా, అన్నా వద్దు ప్లీజ్, అసలు వద్దు, మనకు ఆ కైండ్ జోన్ వద్దు, మనం ఎంతవరకు రాగా అండ్ రియలిస్టిక్ స్పేస్లోనే చేద్దాం అని ఆ స్పేస్లోనే చేశానండి. మ్యాక్సిమం మీకు ఎక్కడ కూడా అది మనకి సినిమాటిక్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది కదా, అది యూజ్ చేయలేదు ఎక్కడ అయింది. సో అంటే ఈ క్యారెక్టర్ ఉండొద్దు అని చెప్పి నేను కూడా అనుకున్నా మనసులో గట్టిగా, ఈ క్యారెక్టర్కి అలా ఉండొద్దు అని. అప్పుడు కొత్తగా ఉంటుంది, ఎందుకంటే తమిళ్లో మనం చూస్తూ ఉంటాం, తమిళ్లో చూసినప్పుడు చెప్ప భలే రియలిస్టిక్గా చేశారు వీళ్ళు, సరే మనం ఎందుకు చేయలేము, మన ఆడియన్స్ కూడా రిసీవ్ చేసుకుంటారు 100%. అక్కడ రిసీవ్ చేసుకున్నారు, మనం కూడా తీయట్లేదని చెప్పి వెయిట్ చేస్తున్నారు కదా, మనం కూడా అంత రియలిస్టిక్ స్పేస్లో వచ్చి ఈ వెబ్ కంటెంట్ వస్తున్నాం. ఫిల్మీ ఫోకస్లో ఫటాఫట్ 1 రౌండ్ ఒకటి పెట్టుకుందాం. సో కొన్ని క్వశ్చన్స్ పెడతాను అనమాట, ర్యాండమ్గా మీరు ఫటాఫట్ చెప్పేయాలి. సరే, ఇప్పటి వరకు అయ్యో మంచిగా ఉంటాయి, మీరు కావాలంటే చెప్పండి, మా వెర్షన్ మారుద్దాం. సక్సెస్ఫుల్ వర్షన్ ఇది, దర్శన్ అంటే సక్సెస్ఫుల్ వర్షన్. సో ఫస్ట్ క్వశ్చన్ అండి, బెస్ట్ పీస్ ఆఫ్ అడ్వైస్ యూ హ్యావ్ గాట్ ఫ్రమ్, అంటే ఇప్పటి వరకు మీ ఇన్నేళ్ల కెరియర్ లో బెస్ట్ పీస్ ఆఫ్ అడ్వైస్ ఇచ్చింది ఎవరు, ఏంటి ఆ అడ్వైస్? పీస్ ఆఫ్ అడ్వైస్ బెస్ట్ అంటే లక్ష్మీ ఎన్టీఆర్ అయిపోయిన తర్వాత బాసే అన్నారు, యూ నెయిల్డ్ ఇట్ మ్యాన్ అని. ఫస్ట్ అంటే నేను ఎవరి దగ్గర నుంచి అయితే ఫస్ట్ రావాలని కోరుకుంటానో ఆయన దగ్గర నుంచి యూ నెయిల్డ్ ఇట్ మ్యాన్ అన్నారు, అంతే. అది నాకు చాలా బెస్ట్ కాంప్లిమెంట్. ఆ తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇంకా చాలా నమస్తే తెలంగాణ, వీళ్ళందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా రాశారు అన్నమాట, బయోపిక్ స్టార్ అని చెప్పి, ఫ్రైడే స్టార్, ఇలా మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అవన్నీ కూడా నాకు ద బెస్ట్ అనిపించింది ఆ టైం. బయోపిక్ స్టార్ మాత్రం నేను విన్నాను. ఓకే, సో అడ్వైస్ చెప్పలేదు అంటే మీకు కెరియర్లో ఎవరొకరు మంచి అడ్వైస్ ఇచ్చి ఉండొచ్చు కదా, అంటే అది మీకు తర్వాత గుర్తుపెట్టుకుని తర్వాత మీరు నిజంగానే ఇప్పుడు ఈ సక్సెస్ రాకపోయినా, లైమ్ లైట్లోకి వెంటనే రాకపోయినా, అలాంటి అడ్వైస్ మీ మైండ్లో ఉండి రన్ అవుతూ ఉండొచ్చు. కెరియర్లో ఉండాలంటే ఇలా ఉండాలి, ఈ ఇండస్ట్రీలో ఉండాలంటే ఇలా ఉండాలి, నువ్వు సక్సెస్ అవ్వాలంటే ఏం చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పి, అలాంటిది ఏమన్నా? ఇచ్చారండి. నాకు ఒక అసోసియేట్ డైరెక్టర్ అన్న ఉన్నారు, ఆయన రిషి అని చెప్పి, తను అన్నాడు, తమ్ముడు ఎప్పుడో ఈ మాట ఎప్పుడు చెప్పాడంటే, తను నువ్వు చేస్తున్న ప్రతి సినిమా నీకు ఫస్ట్ సినిమా అని అనుకొని మాత్రమే చేయన్నాడు. అది నాకు చాలా బెస్ట్ అడ్వైజ్ అయిందండి. అది ఇప్పటికీ అది వండర్ఫుల్. అది ఎందుకంటే మనం పెద్ద హీరోస్ ఇంటర్వ్యూస్లో కూడా ప్రతి సినిమాకి ఒక ఫ్రెషర్లోనే ఫీల్ అయ్యి చేస్తారు. రజనీకాంత్ గారి ఇంటర్వ్యూస్లో మీరు ఆయన చెప్తారు, చిరంజీవి గారు చెప్తారు ద వే. అది నాకు అంటే మరి తను చెప్పాడు, నాకు తెలియదు బేసిక్గా. ఇట్స్ ఎ గుడ్ అడ్వైస్ కాదు ఇది, మన ఫ్యూచర్లో బాగా ముందుకెళ్ళడానికి ఇది, దీని వెనకాల చాలా ఉంటాయి అంశాలు, ఒకటి కాదండి మనం డెవలప్ అవడానికి. సో ఇప్పటివరకు మీ కెరియర్ మొత్తంలో బిగ్గెస్ట్ అచీవ్మెంట్, మీ పర్సనల్ అచీవ్మెంట్ ఏంటి?
అంటే మీరు అచీవ్మెంట్ అంటే ఫస్ట్ వంగవీటి ఎక్స్ట్రీమ్ బ్రేక్, ఇంకా లక్ష్మీ ఎన్టీఆర్, ఇప్పుడు బహిష్కరణ. అంటే మధ్యలో ఇట్లు మారేడుమిల్లి అంటే సక్సెస్ రేట్ తక్కువ ఉంది కానీ నాకు నరేష్ గారు ఫుల్ సపోర్ట్ చేశారండి. ఫుల్ సపోర్ట్, చాలా సపోర్ట్ చేశారు. ఇవాళ ఈ క్యారెక్టర్ ఇంత బాగా చేశానంటే, ఆ క్యారెక్టర్ అంత బాగా చేశానంటే, అక్కడ నరేష్ గారు నాకు వెనకాల ఇంకా ఆయన స్టార్ హీరో, ఆయన నాకు ఆ స్పేస్ ఇచ్చారు. అదొక మంచి అచీవ్మెంట్ అండి. మేబీ నాకు తెలిసి అదే ఈ రాన్ రెస్టిక్ క్యారెక్టర్స్ పుట్టడానికి అదొక అది పునాది కూడా అయి ఉండొచ్చు. అందుకని మీరు కట్అవుట్ మీరు క్లియర్ గా చూపించింది ఆ సినిమాలోనే కదా. స్పేస్ ఇచ్చారు నాకు నరేష్ అన్న 100% ఇచ్చారు. యా ఓకే. మీ లైఫ్ మొత్తంలో బాగా ఇంపాక్ట్ చేసిన మూవీ ఏంటి? ఇంపాక్ట్ ఇప్పుడు బహిష్కరణ అంటే ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి సరే ఓకే వంగవీటి. ఓకే, అంటే మీరు మీ సినిమానే కాదు ఎవరొకరి సినిమా అది ఇంపాక్ట్ మీ లైఫ్లో చూపించి మీరు సినిమాల్లోకి వెళ్ళాలనే ఇంపాక్ట్ కావచ్చు అలా అంటారా? మగమహారాజు, చిరంజీవి, ఛాలెంజ్, అభిలాష, ఇవి బాగా అండి విపరీతంగా. ఎందుకంటే చిరంజీవి గారికి యూనివర్సల్ ఫ్యాన్స్ లో నేను కూడా ఒక టాప్ మోస్ట్ యూనివర్సల్ ఫ్యాన్ అండి. నేను ఆయన సినిమాలు చిన్నప్పటి నుంచి విపరీతంగా చూసి 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 డాన్స్లు అయ్యి దాంట్లో ఛాలెంజ్, మెయిన్ ఛాలెంజ్ సినిమానే. ఆ ఇన్స్పిరేషన్ ఎప్పుడైనా ఏదైనా కొద్దిగా మీరు ఇందాక మన క్వశ్చన్ వేశారు కదా కొద్దిగా ఎందుకు వచ్చాను అని అన్నప్పుడు ఛాలెంజ్ సినిమాను గుర్తు తెచ్చుకున్న ఆయన టార్గెట్ పెట్టుకుంటాడు, నేను 50 లక్షలు 5 సంవత్సరాలు సంపాదించాలి. ఆ సంపాదించాలని అనుకున్నప్పుడు వెనకాల శత్రువులు కూడా పక్కనే ఉంటారు. శత్రువులు పక్కన ఉన్నారని తెలిసినా ఈ ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుందని తెలిసినా ఆయన ఎక్కడ వాళ్ళ గురించి పట్టుకోరు, కానీ టార్గెట్ వైపే వెళ్తారు. అది చాలా బిగ్ ఇన్స్పిరేషన్ అండి. అది నువ్వు ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ నీ పక్కనే ఉన్నా పట్టించుకోవద్దు. యూ హ్యావ్ ఫోకస్ టు యువర్ సెల్ఫ్. నువ్వు ముందుకు వెళ్ళిపోవాలి అంతే, ఆటోమేటిక్గా అవే వెళ్ళిపోతాయి అనేది దాంట్లో ఉంటుంది. అది మీరు చేసిన ఛాలెంజ్ ఏంటండి? అంటే ఎన్ని ఇయర్స్ లో చూడండి ఎన్ని ఇయర్స్ నేను సక్సెస్ అయ్యి చూపిస్తానని అలా ఏం ఛాలెంజ్ చేయలేదండి. ఒకటే ఇక్కడ నేను ప్రూవ్ చేసుకోగలను అనే నమ్మకం ఒకటే. అది ఇన్సైడ్ ఛాలెంజ్ చేశాను. ఇన్సైడ్ ఛాలెంజ్ చేసి బలంగా ఉంటే అది ట్రావెల్ చేపిస్తాను, బిలీవ్ చేస్తాను. మేబీ ఆ ఇన్స్పిరేషన్ తోనే మీరు ఫోన్ లో 2 years నేను మీ కొడుకుని కాదనుకోండి అని ఉంటారు. ఓకే, సో ఫెయిల్యూర్ నుండి మీరు నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఏంటి, లైఫ్ లెసన్? ఫెయిల్యూర్స్ నుంచి అంటే ముందు ఫస్ట్ హీరోగా చేసినప్పుడు సినిమాలు ఫెయిల్ అయినాయి, ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకోలేమో యాక్టర్గా. అందుకంటే అప్పుడు రాశారు కూడా మన ప్రెస్ మీడియా వాళ్ళు, అంతగా గొప్పగా యాక్ట్ చేయలేదు, అవకాశం దొరికినా చేయలేదు అని రాశారు. ఫస్ట్ బాధ అనిపించింది, కానీ ఊరికి ఎందుకు రాస్తారు? దాంట్లో ఏదో ఉండబట్టే కదా రాస్తారు. నేను ఇంకేదో ఇంప్రూవ్ చేసుకోవాలేమో, అంటే ఎక్కడో నాలో ఉన్న మైనస్ని నేను ప్లస్ చేసుకోవాలి, ఓకే దానికోసం నేను ఏమో హోంవర్క్ చేయాలి అనేది ఇన్స్పిరేషన్ చేసింది. అది నేను ఎక్కువ నాకు మీడియా మిత్రుల ద్వారా బాగా, అంటే తర్వాత వెల్ విషర్స్ వీళ్ళందరూ కూడా సజెస్ట్ చేశారు హౌ టు ఇంప్రూవ్ అని చెప్పి. ఇప్పుడు ఫ్రీగా రాస్తారు, అందరూ మీ పేరు పెట్టుకుని రాస్తూ ఉంటారు. డిఫైన్ సక్సెస్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. డిఫైన్ సక్సెస్ కష్టే ఫలే. ఎందుకంటే నేను ఫస్ట్ ఆడవారి మాటలకు అద్దాల వేరు ఆఫీస్కి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఫస్ట్ వర్డ్ రోజు చదువుతూ ఉండేవాడిని, కష్టే ఫలే కృషితో నాస్తి దుర్భిక్షం. ఇప్పటికీ నా ఇంట్లో అవి రాసే ఉంటాయి బోర్డు మీద. మీ మైండ్ లో ఎప్పటికైనా వచ్చిందండి? అంటే దాని తర్వాత మీరు కూడా డాక్యుమెంటరీస్ తీశారు, శ్రీశైలం డాక్యుమెంటరీ ఇలా కొన్ని. మీ మైండ్ లో డైరెక్టర్ కూడా అవ్వాలి అనే ఇప్పటికీ ఉందండి? ఏమన్నా రన్ అవుతుందా? లేదండి, యాక్టర్ గా నేను ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇప్పుడు డైరెక్షన్ చేయడానికి చాలా మంది వాళ్ళ యొక్క క్రియేటివ్ ఫీల్డ్ లోంచి వెళ్తున్నారు. యాక్టర్ గా నేను ఇంకా కష్టపడాలి, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి, డైరెక్టర్స్ అందరికి అవైలబిలిటీలో ఉండాలి. పెద్ద సినిమాల్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి, అవి ప్లే చేయడానికి కొన్ని కట్అవుట్. పెద్ద హైట్ ఉన్న హీరోలతో యాక్ట్ చేసినప్పుడు హైట్ ఉన్న వాళ్ళు కూడా లైమ్ లైట్లో ఉండాలి. ఆ లైమ్ లైట్లోకి వెళ్ళినప్పుడు డైరెక్టర్ స్పేస్ దొరికింది. అప్పుడు బయట నుంచి తెచ్చుకోవడానికి ఆలోచించరు. మన యాక్టర్ ఏమన్నాడు, బాగున్నాడు, బాగా చేస్తాడు, అన్నిటికీ కంఫర్టబుల్గా ఉంటాడు ఎకనామికల్గా కానీ అని చూసుకొని అది చూస్ చేసి చాలా పెట్టుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. సో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి మీరైతే ఏడీ కింద జాయిన్ అయిపోయారు. అంటే ఎలా వస్తే ఇక్కడ ఉండాలి, ఎలాగోలాగా రావాలనేది మెయిన్ థీమ్. అది 100%. ఒకవేళ ఆ టైంలో ఏడీ కాకుండా వేరేది ఏదైనా పోస్ట్, ఏదో ఒక పోస్ట్, మామూలు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, ఇది అది ఏదో ఉంటాయి కదండి, ఏది చెప్పినా వచ్చేసేవారా? నేను ఏదో రకంగా ఎంటర్ అవ్వాలి ఇందులోకి అని చెప్పి. ఏమో వచ్చేసేవాడినేమో, కానీ అక్కడ రవితేజ గారి ఇన్స్పిరేషన్ కనబడింది కాబట్టి అది వచ్చేసారు. ఈ ఇన్స్పిరేషన్ కనబడి ఉంటే వచ్చేసేవాడిని. బట్ మీ కళ్ళ ఎదురుకుంటాను అంటే మీ ప్యారలల్ గానే నాని గారు కూడా అలాగే ఏడీ నుంచి వచ్చి ఆయన మీరు అన్న పాయింట్ ఆఫ్ లో తర్వాత లోపలికి వెళ్తే తెలిసిన. ఇప్పుడు రేలంగి నరసింహరావు గారు ఉన్నారు, ఆయన అలాగే అకౌంట్ సైడ్ నుంచి ఆయన యాక్టర్ అయ్యారు. ఓకే, ఇలా అంటే లోపలికి వెళ్ళిన తర్వాత చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. అందరూ కూడా అలా ఏదో ఒకటి ఇక్కడ ఉండాలని డిసైడ్ అయిపోతారండి. కళాకారులు స్టేజ్ నుంచి వచ్చారు, వాళ్ళకి అంత ఇది ఉందనంటే అది నటన మీద మనకు ఉండాల్సిన తపన మెయిన్. ఇక్కడ అంతా ఎంత
మనం ఎంత నటనను ప్రూవ్ చేసుకోగలిగితే అంత మంచి పేరు అంత ఎకనామికల్గా కూడా బాగుంటుందండి. మోటివేషన్ పెరుగుతుంది అనమాట మీకు ఇలాంటి నెంబర్స్ తెలుస్తుంటాయి. సో సరదాగా ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి. సో ముందు ఇది చెప్పండి, అసలు మీకు కరెంట్లీ మీ మైండ్లో ఈ రన్ అవుతున్న గోల్ ఏంటి ఇప్పుడు? మా బహిష్కరణ బ్లాక్ బాస్టర్ అవ్వాలి. సో మీకు ఒక 3 పీపుల్తో డిన్నర్ చేసే ఛాన్స్ వచ్చింది, వాళ్ళు అలైవ్ ఆర్ డెడ్ ఎవరో ఒకళ్ళు పీపుల్, ఎవరిని చూస్ చేసుకుంటారు? మీకు ఒక వరం ఇచ్చినట్టు సంథింగ్ దేవుడు వచ్చి. ఫస్ట్ చిరంజీవి గారండి, నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇంకా థర్డ్ సచిన్ టెండూల్కర్ గారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎందుకంటే మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటింగ్లో ఆయన అంశం అండ్ భారతదేశపు యొక్క ప్రగతిని గట్టిగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంలో ఆయన కార్యాచరణ అంతర్గతంగా చాలా ఉన్నాయి. అందుకని ఈ మధ్య రజాకర్ మూవీ వచ్చిన తర్వాత కొంతమందికి ఇంకా చూడలేదు కానీ బట్ మామూలుగా చదువుకున్న స్టడీస్ లో సోషల్ ఇవన్నీ బాగా చదువుకునే అందులో ఉన్న అంశాలను బట్టి నాకు అనిపించింది. యునైట్ చేసిన పర్సన్స్ అందరినీ యునైట్ చేసిన సుభాష్ చంద్రబోస్ గారు కూడా, ఆయన కూడా మేబీ మీ కుర్చీ లేచి ఆయనకి ఇచ్చేసి మీరు కిందకు వచ్చి చూస్తూ ఉంటారు అందరినీ. ఓకే, ఏదైనా ఫిక్షనల్ వరల్డ్ లో బ్రతకాలి అనుకుంటే ఇప్పటివరకు మీరు చూసిన సినిమాల్లో కావచ్చు, ఏదైనా బుక్స్ లో చదివింది కావచ్చు, ఎలాంటి వరల్డ్ సెలెక్ట్ చేసుకుంటారు? ఏదైనా ఫిక్షనల్ అంటే సినిమా పరంగా చెప్పనా, మీకు జగదేక వీరుని కథ, పాతాళ భైరవి, తర్వాత ఇంకొకటి బట్టి విక్రమార్క, ఇవి ఉంటాయి చూడండి ఆ జోన్లో. ఎందుకు ఆ కాస్ట్యూమ్స్, ఖడ్గాలు ఇవి నచ్చినవి బాగుంటాయి. అదొక ఇమాజినేషనరీ. అంటే చిన్నప్పుడు చందమామ పుస్తకాలు, కథలు చదువుకున్నప్పుడు ఫస్ట్ అవే కదండి మనకి తెలియని ఓ డ్రీమ్స్లోకి తీసుకెళ్లేది. చందమామ కథలు పుస్తకాలు ఉంటాయి, ఆ పుస్తకాలు చదివినప్పుడు ఆ డ్రీమ్లోకి అలా వెళ్ళేవాళ్ళం కదా. ఆ డ్రీమ్స్ ఇంకా ఉంటాయి. ఆ చందమామ పెడతారు పొట్టు కూడా మీకు వాళ్ళు పెట్టుకుంటారు కదా చందమామ పొట్టు. నైస్. ఓకే, ఓవర్ నైట్లో ఏదైనా స్కిల్ తెచ్చుకోవాలి, మాస్టర్ చేసేయాలి అనుకుంటే ఓవర్ నైట్ లో అంటే మీకు మీరు అనుకుంటూ ఉంటారు కదా, అంటే మీకు కొన్ని అనిపిస్తాయి డాన్స్ రావాలి, నాకు డాన్స్ బాగా నేర్చుకోవాలి, నేను సింగింగ్ పాటలు పాడాలి, అలాగే ఏదైనా ఉంటుంది కదా బాగా. అలాంటిది ఓవర్ నైట్ లో మీకు మాస్టర్ అయిపోయేలా ఉంటే, ఓవర్ నైట్ లో మాస్టర్ అయిపోవాలంటే ఇంగ్లీష్ లో మాస్టర్ అయిపోవాలి. ఓవర్ నైట్ లో ఇంగ్లీష్ స్పీకింగ్ లో మాస్టర్ అయిపోవాలి. ఎక్కడైనా సరే అనర్గళంగా ఇంగ్లీష్ మొత్తం వరల్డ్ వైడ్ గా మాట్లాడేయాలి సరదాగా. అర్థమైంది. నెక్స్ట్ మీరు బయట సినిమాలకి హాలీవుడ్ వైపు చూపులు చూస్తున్నారని అర్థమైంది. రీసెంట్గా నేర్చుకున్న స్కిల్ ఏమన్నా ఉందండి? రీసెంట్గా పర్టికులర్గా అంటే చాలా నేర్చుకుంటూ ఉంటాం. లుంగి కట్టుకోవడం, బీడీ తాగటం, బహిష్కరణలోనే బీడీ తాగటం అదొకటి. అంటే నేర్చుకోవడం కాదు, అది క్యారెక్టర్ కోసం అండి. అది మళ్ళీ అంటే దాన్ని మళ్ళీ ఎవరైనా హాబీగా అనుకుంటారు, అస్సలు కానే కాదు. లేదు, అసలు ఒక రోజు అయితే 3 కట్టలు తాగానండి. 3 కట్టలు, ఒక్కొక్క కట్టలు 20 ఉంటాయి. ఆ సీన్స్ కోసం అసలు దిమ్మ తిరిగింది, మొత్తం షేక్ అయ్యా. మీకేమి కనికరం చేసి ఆయుర్వేదిక్ బీడీలు అలాంటివి? ఆయుర్వేదిక్ అంటే అది కాదండి. ఇప్పుడు ఒక కట్ట ఏదో తీసుకొస్తారు, తాగుతాం. ఆ సీన్ కోసం అది ఇంకా కావాలి, మంచి యాంగిల్స్లో షూట్ చేయడం కోసం, లేకపోతే లైటింగ్ సరిగ్గా ఉండదు, డిఓపి ఆ లైటింగ్ సెట్ చేసుకోవడం కోసం. ఒక్కొక్కసారి ఎమోషన్ నాకు డ్రాప్ అవ్వడం, మళ్ళీ లేదు మనం చేస్తాం. ఇంకా ఎమోషన్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఎన్ని అది ఆయుర్వేదిక లేకపోతే నాటు బీడియా ఉండదు, ఆ టైంకి చేసేసాం. ఈ లోపు ఎక్కువ అయిపోయింది అనుకోండి, మరి ఫ్రెష్ బీడీ మళ్ళీ సగం తాగుతాం, మళ్ళీ పడేస్తాం. మళ్ళీ రిహార్సల్స్, ప్రాక్టీస్, టేక్, రీటేక్ ఇవన్నీ ఉంటాయి ఆ ప్రాసెస్ లో. బీడీ కష్టాలు. సో హిడెన్ టాలెంట్ ఏమైనా ఉందండి మీకు? హిడెన్ టాలెంట్ మార్షల్ ఆర్ట్స్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు. అవకాశం వస్తే మార్షల్ ఆర్ట్స్ అది హిడెన్ టాలెంట్లోనే ఉందండి, అదొకటి. అండ్ డాన్స్ కూడా బాగానే చేస్తాను. అవి కూడా రావడానికి నెక్స్ట్ సినిమాల్లో అవి కూడా వస్తాయని నేను అనుకుంటున్నానండి. అప్కమింగ్ మార్షల్ ఆర్ట్స్ అంటే ఇప్పుడు జానీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి లాగా ఉంటారా? అంటే బ్లాక్ బెల్ట్ చేశానండి. అంటే అసలు యాక్చువల్గా వచ్చేటప్పుడే ఫుల్ ట్రైన్డ్ అయ్యే వచ్చాను. అదే ఏదైతే మా నాన్నగారు పోలీస్ ఆఫీసర్ చేయాలని అనుకున్నారో ఆ ఉద్దేశం ప్రకారం అన్నిట్లోనూ రెడీగా ఉండి ఆయన అటు అనుకున్నారు, నేను ఇటు వచ్చాను. కానీ అవి ఇటు కూడా యూజ్ అవుతాయి కదా, ఇంకా యూజ్ అవుతాయి చెప్పాలంటే. మెయిన్ ఫిట్నెస్కి అదొక హైలీ సీక్రెట్ అండి. మార్షల్ ఆర్ట్స్ చేసిన వాళ్ళు ఫిట్నెస్ ఎప్పుడు మంచి ఫిట్నెస్, ఇంటర్నల్ ఫిట్నెస్ చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఇన్స్పిరేషన్ అని, లేకపోతే ఒడిదుడుకులు ఎలా తట్టుకుంటారు, మార్షల్ ఆర్ట్స్ దానికి చాలా బాగా ఉపయోగపడుద్ది. ఫైటింగ్ స్పిరిట్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే స్పోర్ట్స్ ఆడేవాళ్ళు కూడా, అంటే ఎవరైనా వాళ్ళ కాలేజ్ డేస్లో కానీ లేకపోతే ఎడ్యుకేషన్లో
డెఫినెట్గా స్పోర్ట్స్ ఉండాలండి. స్పోర్ట్స్ ఎన్సీసీ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. ఇది అందరికీ నేను కూడా అడ్వైస్ చేస్తున్నా. అది లైఫ్లో చాలా ప్లస్ అవుతుంది. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మనం ఫైట్ చేసుకుని ముందుకు రాగలం. ఆ ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఫిజికల్, బోత్ ఫిజికల్ అండ్ మెంటల్. ఓకేనండి. సంథింగ్ యూ హ్యావ్ ఆల్వేస్ వాంటెడ్ టు ట్రై బట్ హ్యావెంట్ యెట్. ఇంగ్లీష్ బాగా మాట్లాడాలని అనుకుంటాను కానీ మాట్లాడను. మీకేముందండి, మీరు మగ మహారాజు 8 రోజులు సైకిల్ అదొకటి ఇంకా పర్టికులర్ గా గుర్తు రావట్లేదు. బట్ మీ మేజర్ పైన ఉన్నది ఇదన్నమాట. మేజర్ ఉందండి. అది అంటే మరి మా ఫర్దర్ ఇంకా ముందుకు వెళ్ళాలంటే కమ్యూనికేషన్, వరల్డ్ వైడ్ కమ్యూనికేషన్ అనేది ఇంగ్లీష్. దాంట్లో ఫుల్ పాలిష్ అవ్వాలి. అంటే మాట్లాడతాం, మనం మాట్లాడితే సరిపోదు, పాలిష్డ్ గా మాట్లాడాలి, ఇంకా ప్రొఫెషనల్ గా ఉండాలి. యాక్టింగ్ ఎంత ప్రొఫెషనల్ గా ఉండాలో లాంగ్వేజ్ కూడా ఆ దేశం యొక్క కమ్యూనికేషన్ కాబట్టి దాన్ని కూడా ప్రొఫెషనల్ గా తీసుకోవాలండి. బికాస్ ఆన్ స్క్రీన్ కాకుండా ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ కూడా ఎక్కువ చూస్తున్నారు ఆడియన్స్. ఆఫ్ స్క్రీన్ లుక్ బట్టి, ఇమేజ్ బట్టి ఫ్యాన్స్ అయిపోతున్నారు. సో ఇది ఖచ్చితంగా అవసరం. సో మీ హోల్ జర్నీ మొత్తంలో మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ అంటే ఏం చెప్తారు? బహిష్కరణ షూటింగ్ మొత్తంలో హోల్ ఛాలెంజింగ్ పార్ట్ అంటే ఏం చెప్తారు? బహిష్కరణ షూటింగ్లో వచ్చేసి ఒక సీన్ చేసామండి. అంటే వాటర్ టబ్ దగ్గర ఫుల్గా డ్రింక్ చేసి ఉంటాను, ఫైట్ అవుతుంది. వాళ్ళు వచ్చి వాటర్ టబ్లో ఫుల్గా ముంచేసి తీసి చేశారు. అది ఫెంటాస్టిక్ సీన్. అది ఒక టఫ్ జోన్. అంటే వాటర్లో డిప్ అయి ఉండటం, బ్రీతింగ్ కంట్రోల్ చేసుకోవడం, అది. అండ్ లైఫ్ పాయింట్ ఆఫ్ వచ్చేసరికి నేను తీసుకోవట్లేదండి. హార్డ్ అనేది నేను తీసుకోవట్లేదు. అంటే వెయిటింగ్ పీరియడ్ బయట వాళ్ళకి హార్డ్గా కనిపించవచ్చు, కష్టంగా కనిపించవచ్చు. కానీ ఇదంతా నా కోసం కష్టపడుతున్న కష్టం ఇది. నేను, నా కుటుంబం, ఆ తర్వాత ఇంకా అలా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత సోషల్ సర్వీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంతా. అందుకని చెప్పి దాన్ని అంత తీసుకోవట్లేదు నేను. ఎప్పుడు నిరంతరం కష్టపడుతూ ఉండాలి మనిషి అనేవాడు మాత్రం. అనేది ఒక సైంటిస్ట్ ఏదైనా కనిపెట్టడానికి ఎంత కష్టపడతారని, దాన్ని కష్టపడ్డారని ఆయన ఎప్పుడు ఫీల్ అవ్వరు. అలా ఫీల్ అవుతే ఇన్ని వచ్చేవి కావు, ఇంత మనకి సెల్ ఫోన్ వచ్చేది కాదు, లైట్స్ వచ్చేవి కాదు, మనకి ఇంత డెవలప్మెంట్ అయితే ఉండేది కాదు. అలానే ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ జనరేషన్లో ఎలా ఉందంటే హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అనే ఆలోచన వచ్చింది. స్మార్ట్ వర్క్ చేసుకుందాం, షార్ట్ కట్స్ వెతుకుదాం, ఈ టైప్ ఆఫ్ ఉంది. బట్ మనం జిమ్స్ చూసుకుంటే హార్డ్ జిమ్, సాఫ్ట్ జిమ్ అని 2 ఉండేవి. హార్డ్ జిమ్ చేసిన వాళ్ళు ఎప్పటికీ ఆ బాడీ అలాగే ఉండేది. మీకు ఇప్పుడు ఫటాఫట్ చేసేసి అయిపోతారు, మళ్ళీ వాళ్ళు 3 months పక్కన కూర్చుంటే షేప్ అవుట్ అయిపోతారు. సేమ్ హార్డ్ వర్క్ విషయంలో కూడా అంతేనా? హార్డ్ వర్క్ ఎప్పటికీ నెవర్ ఫెయిల్సా? స్మార్ట్ వర్కే బెటర్ అంటారా మీ ఒపీనియన్ లో? 100% హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అండి. హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఎవరు ఫెయిల్ అవ్వరు. కాకపోతే అంటే హార్డ్ వర్క్ చాలా రంగాల్లో చాలా రకాలు ఉంటుంది. మనం ఎంచుకున్న రంగాన్ని బట్టి, మనం కష్టపడిన కష్టాన్ని బట్టి మన ఎదుగుదల ఉంటుంది అంతే. ఇప్పుడు ఆటో తోలే ఆయన కూడా హార్డ్ వర్కే, కానీ ఆటో తోలుతున్నారు కాబట్టి ఆయనకు వచ్చే ఎకానమీ అంతే ఉంటుంది. రోజుకు 2,000 3,000. మార్చి ఒక బిజినెస్ మ్యాన్ ఉంటారు. ఆ బిజినెస్ మ్యాన్ ఇప్పుడు మన అంబానీ గారి గురించి తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు. వాళ్ళు పొద్దున్న 6 నుంచి నైట్ 10 వరకు చేస్తారు. కానీ వాళ్ళ హార్డ్ వర్క్ నుంచి ఎకానమీ కొన్ని వేల కోట్లలో జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనం అలాగే హార్డ్ వర్క్, మనం ఫిజికల్ కరెక్షన్ బాగుండాలి, ఫేషియల్ కరెక్షన్ బాగుండాలి, డైలాగ్ మాడ్యులేషన్స్ బాగుండాలి, ఇవన్నీ మనం కష్టపడితే ఇది కూడా హార్డ్ వర్క్ సంబంధించింది. స్మార్ట్ వర్క్ అనేది హౌ టు గ్రాబ్ యువర్ ఆపర్చునిటీస్. అంటే ఒకవేళ నీ తెలివితేటలతో ఇంకా ఇంప్రెస్ చేసి డైరెక్టర్ని, సార్ నాకు ఈ అవకాశం ఇవ్వండి, నాకు ఏ అవకాశం ఇవ్వండి అనేది స్మార్ట్గా ఎలాగ తెలివితేటలతో నడుచుకొని వెళ్తున్నావు అనేది స్మార్ట్ వర్క్ సంబంధించింది. కానీ హార్డ్ వర్క్ అనేది మెయిన్ ఉండాల్సిందే. అంటే మన ఫీల్డ్ లో ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తుంటే మన ఫీల్డ్ లో ఉన్నంత వరకు టాప్ లో ఉంటాం. 100%. ఇప్పుడు ఆటో డ్రైవర్ అయినా ఎక్కువ ద బెస్ట్ ఇన్స్పిరేషన్ ఎప్పుడు చిరంజీవి గారు కానీ ఎన్టీ రామారావు గారి గురించి కూడా చెప్తూనే ఉంటారు కదండి. పొద్దున్నే ఆయన 4:30కి లెగిచి ఒక బండెడు ఇసుక ఇటు నుంచి తీసి అటేసి అటు నుంచి ఎందుకు అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు? శరీరం ఎప్పుడు కష్టపడుతూ ఉండాలండి. శరీరం కష్టపడినప్పుడు బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది, ఫేస్ కూడా ఫ్రెష్గా ఉంటుంది, థాట్స్ ఫ్రెష్గా వస్తూ ఉంటాయి. సరదాగా మీరు టెక్ గా అండి ఏమన్నా ఇప్పుడు టెక్నాలజీలో కొత్త గ్యాడ్జెట్స్ చూస్తే ఏమైనా కొంటూ ఉంటారా? పెద్ద ఇంట్రెస్ట్ కొన్ని మొబైల్ ఎక్కువ వాడుతూ ఉంటారా? పర్వాలేదు, వాడతాను. ఫేవరెట్ యాప్ ఏంటండి? ఫేవరెట్ యాప్ ఇన్స్టాగ్రామ్. రీసెంట్ గా గ్యాడ్జెట్స్ అయితే స్మార్ట్ ఫోన్స్ ఏమైనా మారుస్తూ ఉంటారా రెగ్యులర్ గా? పెద్దగా ఇందాడే చెప్పాను ఎకనామికల్ ఎకనామిక్స్ చెప్పాను కదా, అది పెద్ద ఫోకస్ నాకు దాని మీద ఉండదు. సో ఇప్పటివరకు ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్ అంటే ఏం చెప్తారు? మీరు వెళ్ళిన ప్లేసెస్ లో ఇప్పుడు మీకు బాగా నచ్చిన ప్లేస్? నాకు బాగా నచ్చిన ప్లేస్ కూర్గ్ అండి. కూర్గ్ బాగా నచ్చిన ప్లేస్. అండ్ రీసెంట్ అరుణాచలం ఒకటి, అది కూడా నాకు చాలా ఫేవరెట్ ప్లేస్. ఎప్పుడు 2 monthsకి ఒకసారి వెళ్తూనే ఉంటాను. నాకు చాలా ఇష్టమైన జోన్ కూడా అండి. డ్రీమ్ డెస్టినేషన్ ప్లేస్ ఏమన్నా ఉందా? అంటే ఇప్పుడు దాకా వెళ్ళాలి ఖచ్చితంగా ఉందండి. స్విట్జర్లాండ్ వెళ్ళాలి. ఏం సినిమా చూసిన తర్వాత అనిపించింది? ఏం సినిమా అంటే అది స్విట్జర్లాండ్
మన విశాల్ గారిది నయనతార గారిది ఒక సినిమా ఉంటుంది, దాంట్లో ఇంతేనా ఆ సాంగ్ లో చూడండి బాగుంటది. అది చూసిన తర్వాత అనిపించింది స్విట్జర్లాండ్ వెళ్ళాలి. ఓకే, పోలీస్ క్యారెక్టర్ ఆయన. ఓకే, ఫేవరెట్ ఫుడ్ ఏంటండి? అన్ని తింటానండి. మెయిన్లీ మన సౌత్ ఫుడ్ టమాటా పప్పు అండ్ బెండకాయ ఫ్రై ఇస్ ఏ ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ అది. తర్వాత ఇంకా నాన్ వెజ్ చికెన్ ఫ్రై. సో మీకు ఏమైనా ఛాన్స్ ఉంటే ఈజ్ దర్ ఎనీథింగ్ అంటే యూ వాంట్ చేంజ్, అంటే మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా మీ లైఫ్లో? మీ పాస్ట్ లైఫ్లో ఇది చేంజ్ చేస్తే బాగుండు, ఇది ఉండకపోతే బాగుండు, ఇది ఇలా మార్చుకుంటే బాగుండు అని ఏమన్నా ఉందా? అండ్ వరల్డ్లో కూడా ఏదైనా మార్పు చేస్తే ఇది ఒకటి మారితే బాగుంటుంది అని ఏమన్నా ఉందా మైండ్లో? ప్రపంచాన్ని ఇది చేస్తే మారుస్తుంది అనేది మాత్రం చెప్పలేము. కొన్ని కోట్ల మంది వ్యక్తుల క్రోడీకరం కదండి, ఎంతో మంది ఆలోచనలు ఉంటాయి, ఎన్ని జరుగుతుంటాయి. ఇది మారితే బాగుంటుంది, ఇది ఒక్కటే మారితే బాగుంటుంది వరల్డ్ అని ఉంటుంది కదండి జనరల్లీ. ఇప్పుడు నాకు ప్రకృతిని డిస్టర్బ్ చేయకూడదు అనేది ఒకటే అండి. ప్రకృతి బాగుంటే మనం బాగుంటాం. చెట్లు ఇప్పుడు మళ్ళీ మనం ఒక టైంలో చెట్లు బాగా డిస్ట్రాయిడ్ అయినాయి, కానీ మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్స్ అందరూ కూడా యాక్ట్ మోడీ గారి దగ్గర నుంచి ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్స్ తీసుకొని చెట్లను బాగా డెవలప్ చేస్తున్నారు కదండి. అది తర్వాత సద్గురు గారు ఎప్పుడు చెప్తున్నారు సాయిల్ గురించి, సేవ్ ద వాటర్, ఇవి అదొకటి అండి. ఇంకొకటి పర్సనల్ గా మీ పాస్ట్ లైఫ్ లో ఏమైనా చేంజ్ చేసుకుంటే, పాస్ట్ లైఫ్ లో చేంజ్ చేసుకుంటూ ఉంటే అనేది అంటే ఇప్పుడు నాకు 2015లో ఈ 24లో వచ్చిన ఆపర్చునిటీ కొద్దిగా ఇంకా బాగుండు. ఓకే, యాక్చువల్లీ మీరు ఇందాక అన్నారు కదా నేచర్ని డిస్టర్బ్ చేయకూడదని, మేబీ లార్డ్ యస్కిన్ రావాలి అక్కడికి. చూసారు కదా కల్కి? చూసాను. లార్డ్ యస్కిన్ మన కమల్ హాసన్ గారు ఇక్కడికి వస్తే కనుక ఏమన్నా మారుతుందేమో, ఆయన కొంచెం సీరియస్ గా చెప్పి భయపెడితే ఏమన్నా మారుతారేమో జనం. ఓకే, మళ్ళీ మన పుష్ప ఫీమేల్ వర్షన్ మేల్ వర్షన్కి వెళ్ళిపోదాం అండి. సో ఫీమేల్ వర్షన్ ని ఎలా అంటే, మేల్ వర్షన్ మేము చూసాం పుష్ప అనగానే మాకు ఫైర్ ఫస్ట్ డైలాగ్ గుర్తొచ్చేది, ఆ క్యారెక్టర్ ఆ పేరు వినగానే యాటిట్యూడ్. మరి ఫీమేల్ వర్షన్ అంజలి గారు కదా. సో ఈ పుష్ప ఏంటి, ఈవిడ క్యారెక్టరైజేషన్స్ ఏంటి? రెండు యాక్చువల్గా మాస్ క్యారెక్టర్స్, రెండు కూడా కాలానికి అంటే ప్రూవ్ చేసుకోవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కష్టంలో నుంచి టఫ్గా పైకి వచ్చిన క్యారెక్టర్స్. ఇక్కడ మన అల్లు అర్జున్ గారు చేసిన పుష్ప అయినా లేకపోతే అంజలి గారు చేసిన పుష్ప నేమ్ క్యారెక్టర్ అయినా సరే, రెండు కూడా దాన్ని బేస్ చేసుకునే ఉన్నాయండి. ఇక్కడ కూడా ఒక కష్టంలోంచి ఒక స్ట్రగుల్లోంచి ఒక ప్రాస్టిట్యూట్గా ఒక క్యారెక్టర్ మారింది అనుకుంటే ఊరికి సరదాగా ఎవరు మారరు. దాని వెనకాల బిహైండ్ రీజన్స్ ఆ వ్యక్తి పడిన స్ట్రగుల్సో లేకపోతే వంగ తీసుకోబడటమో అణిచివేయబడటం ఎన్నో ఉంటాయి. వాళ్ళ కుటుంబం డిస్ట్రాయిడ్ అయిపోవడం, ఎవరి దగ్గర ఇంకా తప్పక ఒక మనిషి సస్టైన్ అవ్వటం కోసం, బ్రతకటం కోసం ఒకళ్ళకి కట్టుబడి ఉండటం, ఇలా ఎన్నో అంశాల మీద ఆ క్యారెక్టర్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంతకు ముందు చూసిన పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఆర్జీవి గారు, క్రిష్ గారు, ఇలాంటి డైరెక్టర్స్ని చూసారు. ఇప్పుడు రవితేజ గారు 3 సినిమాలు పెద్ద సినిమాలే, ఆ డైరెక్టర్స్ని చూసారు. ఇప్పుడు ఇన్ని సినిమాలు చూసిన మీకు ఈ డైరెక్టర్ గారిలో కొత్త పాయింట్ ఏమైనా కనిపించిందా? డైరెక్టర్ గారు విజన్ అండి, విజన్ అంటే స్క్రిప్టింగ్ అంటే హార్డ్ వర్క్. కొత్త ఆయన ఏదో కొత్తగా చేయాలనే తపన ఉంది కదండి. ఇప్పుడు ఆర్జీవి గారు ఉన్నారు, ఇప్పటికీ కూడా ఆయన కొత్తగా ఏదో చేయాలనే తపన ఉంటుంది. రాజమౌళి గారు, నాగభూషణ్ గారు, అందరికి ఏదో కొత్తగా చేయాలన్న తపన ఉంటుంది చూడండి. అది ఈయన దగ్గర కూడా నాకు బాగా కనబడింది. అంటే ఏదైనా ఒకవేళ పాతగా ఏదైనా ఎక్స్ప్రెషన్ చేసినా వద్దంటాడు, కొత్తగా ఏదైనా చేయాలి. నాకు ఫస్ట్ రోజు డిస్కషన్ చేసుకున్న డిస్కషన్ అదే, నాకు బాగా నచ్చింది కూడా అదే. అందుకని ఇంకా అక్కడి నుంచి ఇంకా నేను ఎక్కువ హోంవర్క్ చేయడం కూడా స్టార్ట్ చేశాను. ప్రతిదీ ఏదైనా అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉండొద్దు. ఒకవేళ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ నేను ఇచ్చి ఆయన ఓకే అన్నా సరే, నాకు మనం ఉండొద్దు అని అనుకున్నాం కదా, ఫస్ట్ ఒక ప్రామిస్ చేసుకున్నాం ఉండొద్దు అని, దానికి మనం కట్టుబడి ఉందాం. ఆ ఉండకుండా ఇంకోటి ఏదైనా చేద్దాం. అది చేయడానికి కొద్దిగా చిన్న హోంవర్క్, అంటే ఇంకా డీటెయిలింగ్ ఆఫ్ క్యారెక్టర్ వెళ్ళి దాని బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఆ సీన్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుంటే ఆ ఎక్స్ప్రెషన్ వస్తుంది. అదే అండి. సో ఇప్పుడు మీ పాస్ట్ లైఫ్, మీ కెరియర్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి ర్యాండమ్గా. ఆర్జీవి గారిని తీసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని మేము ఎప్పుడు ఎమోషన్లెస్ గా ఇలాగే ఉంటారు. ఆయన ఎమోషన్సే చూపించరు, ఎమోషన్స్ ఉన్నా లేనట్టే ఉంటాయి బయటికి. ఒకసారి నాగార్జున గారి గురించి, నా లైఫ్లో బెస్ట్ థింగ్ దేవుడిచ్చింది ఏంటంటే నాగార్జున అని చెప్పి కొంచెం ఎమోషనల్ అవ్వబోయారు, కళ్ళల్లో ఎలా నీళ్ళు తిరిగి. సో ఐ వాంట్ టెల్ యూ సంథింగ్, ఐ వాంట్ టెల్ యూ నథింగ్ అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా కట్ చేస్తారు. ఆయన కొంచెం కూడా లీక్ చేయలేదు. మీరు ఎప్పుడైనా చూసారంటే ఓవర్ హ్యాపీనెస్ కావచ్చు, ఓవర్ ఎమోషనల్ కావచ్చు, ఆయన్ని సెట్స్లో ఉన్నప్పుడు? సెన్సిబుల్ పర్సనాలిటీ అని మాత్రం తెలుసండి ఆర్జీవి గారు. ఒక్కసారి ఆ లోపల ఒక గ్రాటిట్యూడ్ ఉంది చూడండి. ఇప్పుడు నాకు నాగార్జున గారు లైఫ్ ఇచ్చారనే గ్రాటిట్యూడ్, నాకు ఆర్జీవి గారు
నాకు డెబ్యూ వంగవీటిలో లైఫ్ ఇచ్చారని ఒక గ్రాటిట్యూడ్ ఎప్పుడు ఉంటుంది, లోపల సెన్సిబుల్ ఫీలింగ్స్ ఉంటేనే. ఎస్పెషల్లీ మన ఫీల్డ్లో ఉన్న, మన కళారంగంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ప్రతి డిపార్ట్మెంట్ ఆ సెన్సిబుల్ ఫీల్ ఉంటుంది. వెరీ సెన్సిబుల్. మనం అంత సెన్సిబుల్గా ఉంటేనే వర్క్ సూపర్గా వస్తుంది ఇక్కడ, లేకపోతే అవుట్పుట్ రాదండి. సో ఆర్జీవి గారు అనగానే మేము కెమెరా యాంగిల్స్ గురించి మాట్లాడుకున్నాం, కాళ్ళ మధ్యలో కెమెరాలు పెట్టడం, అవి కూడా సెన్సిబిలిటీస్. మీరు చూసిన ఒక క్రేజీ కెమెరా యాంగిల్ చెప్పండి. నేను చూసిన క్రేజీ కెమెరా యాంగిల్ ఎప్పుడు నేను అసిస్టెంట్ గా చేస్తున్నప్పుడు ఆర్జీవి గారి కెమెరా యాంగిల్ మేము కావాలి, ఒక ఆర్జీవి గారి కెమెరా యాంగిల్ ఒకటి కావాలి పర్టికులర్ గా ఆర్జీవి గారి కెమెరా. బట్ మీరు చేసిన దానిలో ఎక్కువ ఇది లేదు కానీ, లేడీస్ అవి లేరు కానీ లేరు. బట్ మీకు లక్ష్మీ ఎన్టీఆర్ లో ఒక షాట్ ఉంటదండి, నేను ఇలా కూర్చుని ఉంటాను, పేపర్ ఏదో చదువుతుంటే రివీల్ అవుతుంది, కెమెరా ఇక్కడ ఉంటుంది, కెమెరా పైనుంచి ఇలా తిరిగి అదొక మనకి అనకొండ సినిమాలో ఇలా వస్తుంది చూడండి, అలా ఇలా వచ్చి నా ఫేస్ మీదకి వచ్చి టిల్ డౌన్ కింద వరకు వెళ్ళి, నేను పేపర్ ఇలా ఉంటుంది, నా ఫేస్ రివీల్ అవుతుంది, ఆ కిందకి వెళ్ళిన తర్వాత ఫేస్ రివీల్ అయితే పేపర్ ఇలా నలిపి పడేస్తాను. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా యాంగిల్ అనిపించింది. అంటే పేపర్ లోంచి ఇలా వస్తుంది, అప్పుడు అసలు కెమెరా ఇక్కడ ఉంటుంది, అదే కెమెరా నా వెనకాల ఉండి వెనక నుంచి ఇలా ముందు నా ఫేస్ చూపించకుండా అలా కిందకి వెళ్ళిపోద్ది. అది వన్ ఆఫ్ ద బెస్ట్ యాంగిల్. నాకు అప్పుడే అనిపించింది సూపర్ షాట్ అని చెప్పి. 360 ఇది డిఫరెంట్ 360 అదొకటి నాకు బాగా అనిపించింది నేను చేసిన వర్క్ లో అండి. అవి కాకుండా ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి ఆయన. దెయ్యం పాత సినిమాలకు వెళ్ళినా, లేకపోతే రీసెంట్ గా ఆయన ఎక్స్పెరిమెంటల్ చేస్తున్న సినిమాలు, ప్రతి సినిమాలోనూ కెమెరా యాంగిల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు రవితేజ గారితో 3 సినిమాలు ఎలా కుదిరిందండి? ఏంటి, ఎక్కడ పాయింట్? టచ్ చేస్తుడు నుంచి కుదిరిందండి. మిమ్మల్ని టచ్ చేశారా? అన్నయ్య అలా టచ్ చేశారు. ఇంకా అక్కడి నుంచి ధమాకా అండ్ రావణాసుర. ఇంకా అసలు ఇంకా కంటిన్యూస్ చేయాల్సింది, కొద్దిగా లుక్స్ మార్చడం కుదరలేదు, లేదంటే నేను మళ్ళీ చేసేవాడిని అన్నయ్యతో. ఇప్పుడు అలా చూసుకుంటే పరంపర 2, లక్ష్మీ ఎన్టీఆర్, అది కూడా లక్ష్మీ ఎన్టీఆర్ కాదు, రాజీవ్ గారితో 2, ఇప్పుడు మా కథానాయకుడు మహానాయకుడు 2, ఇప్పుడు ఇది 3 అనుకోండి, పుష్ప 2. ఏంటి ఒకరితో చేసింది అసోసియేట్, రెండోసారి ఖచ్చితంగా అసోసియేట్ అవుతున్నారు. సూపర్ అనాలిసిస్ నువ్వు చేసావు, థాంక్యూ సో మచ్. అసోసియేట్ రెండోసారి కూడా అవుతున్నారంటే ఏదో చేస్తారు, ఇంకా అవ్వాలి. ఏమన్నా ఎలాంటి ఏమన్నా ఉన్నాయో? బాహుబలి 1, బాహుబలి 2 రాజమౌళి గారితో చేశారు కదండి. తర్వాత రామ్ చరణ్ గారు మగధీరా చేశారు, RRR చేశారు. దట్స్ వే అది జరిగిద్దేమో, ఇంకా అలాంటి ఏమైనా ఉన్నాయేమో. సో మీకు కూడా అలాంటిది ఉందన్నమాట అయితే మీ లైఫ్ లో. ఎవరన్నా ఒకవేళ మంచి డైరెక్టర్ పడితే ఖచ్చితంగా రెండో ప్రాజెక్ట్ ఖచ్చితంగా చేయాలి. చేస్తాను. నేను నా ఉద్దేశం ఎప్పుడు రిపీటెడ్గా వెళ్తూ ఉండాలనేది నాకండి. సరే అయిపోయింది అనేది కాదు, ఎప్పుడుగా కొలాబరేషన్ అనేది ఎప్పుడు వెళ్తూ ఉండాలి. అది సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది, అయినా సరే కొలాబరేట్ అయి చేసుకుంటూ వెళ్తుంది. అందరూ చేశారు. రవితేజ గారు పూరి గారితో ఎన్ని సినిమాలు చేశారండి, శ్రీను వైట్ల గారు, మహేష్ బాబు గారితో. ద వే ఆఫ్ కొలాబరేషన్ బాగుంటుంది. సో మీ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్స్ రవితేజ గారు ఏం చెప్పారు ఎప్పుడైనా సెట్స్ లో? ఒక మాట చెప్పారండి. అన్నయ్యతో నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు యాక్టింగ్ గురించి ఒక పాయింట్ చెప్పారు. అంటే నేను ఎప్పుడు ఎక్కువ క్యారెక్టర్లో సెట్స్లో వెళ్ళినా అలా ఉంటే మరీ అంత అలా ఉండకూడదు అబ్బాయి, ఆన్ అండ్ ఆఫ్ ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఒకటి ఫాలో అవ్వాలి, లేకపోతే నువ్వు మల్టీ ఎక్కువ చేయాలి కదా, ఎక్కువ ట్రావెల్ అవ్వాలి, ఎక్కువ సినిమా చేయాలి, ఎక్కువ క్యారెక్టర్లు చేయాలి అని అదొక మంచి సజెషన్ ఇచ్చారు. ఆన్ అండ్ ఆఫ్ అవ్వాలి, క్యారెక్టర్లోకి వెళ్ళాలి, తర్వాత ఫ్రీగా ఉండాలి. అప్పుడు మన పబ్లిక్ కమ్యూనికేషన్ కూడా మిస్ అవ్వకూడదు, లేకపోతే మనం ఒక సెక్టర్లో ఉండిపోయి అలాగా ఇంట్రోవర్ట్ లాగా అందులో ఉంటాం. అది అన్నయ్య చెప్పిన తర్వాత అది చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా మీరు స్విచ్ అవుతారా వెంటనే షూట్లోకి వెళ్ళగానే, సెట్స్లోకి వెళ్ళగానే? నైస్. కొన్నిసార్లు పాపం క్యారెక్టర్లో ఎక్కువ ఉండాలి. బహిష్కరణ ఇప్పుడు ఉంది చూడండి, దానికైతే కంప్లీట్ ఉండాల్సిందే అలాంటి. ఎందుకంటే ఇప్పుడు మనం న్యూ డైరెక్టర్తో చేస్తున్నప్పుడు ఆయనకి కొన్ని టెన్షన్స్ ఉంటాయి. ఎప్పుడు మెజర్మెంట్స్ అంటే ఎక్కడైనా అంటే ప్రతిసారి చెప్పడానికి కుదరదు. ఎక్కువ మంది ఇప్పుడు అంజలి గారిని, నన్ను, వీళ్ళందరినీ హ్యాండిల్ చేస్తున్నప్పుడు టెక్నికల్గా బాగా రావాలనుకున్నప్పుడు వాళ్ళకి మాత్రం మనం అది అలా ఎప్పుడు దాంట్లోనే కనిపిస్తే వాళ్ళకి ఈజీ ఉంటుంది. వాళ్ళకి చూసుకుంటారా అసలు అందులోనే ఉన్నాడు కదా, ఇమీడియట్ ఈ షాట్ కదా ఇంకో షాట్ పెడదాం, ఇంకోటి ఏదో చేద్దాం అన్న స్పార్క్ తీసుకొస్తారు వాళ్ళు, ఆ క్యారెక్టర్లో ట్రావెల్ అవుతూ ఉంటాయి. అండ్ మీకు కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ లో మీది ఏమైనా యాడ్ ఆన్ చేయాలనుకున్నా చేయొచ్చు, చేయొచ్చు. నేను అందుకనే ఎప్పుడు మనం ఏదైనా చేయాలనుకున్నా క్యారవెన్ లో ఒకవేళ నేను ఏమైనా అనుకుని ప్రాక్టీస్ చేసుకున్నా మళ్ళీ బయటకు వచ్చి సెట్స్ లో కూడా చేస్తుంటే అది డైరెక్టర్ గారు చూసి నచ్చింది అనుకోండి, మనకి చెప్పరు నేను ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, అలా ఆయన కూడా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అవి కట్ చెప్పకుండా చేసుకుంటూ వెళ్ళిపోవడం, లేకపోతే అది మనకు తెలియకుండా షూట్ చేయడం, గొరిల్లా మేకింగ్ లో ఇలాంటివి చేస్తారు. అది డిఫరెంట్, ఎక్కడో ఒక కెమెరా పెడతారు, అది మనకు తెలియదు, గొరిల్లా మేకింగ్ చేస్తారు. అవి ఒకటి. అందుకని ఎప్పుడు ఉండాలి
అది ఆ ప్రాసెస్ ఉండాలి, ఈ ప్రాసెస్ ఉండాలి. ఆఫ్టర్ సీన్ అయిపోయిన తర్వాత మనం బయటికి రావచ్చు, కొద్దిగా ఫ్రీ అవ్వచ్చు. యా, ఇప్పుడు మెయిన్ టాపిక్ యాక్చువల్లీ ఇంతసేపు అయ్యింది కానీ పుష్ప 2 ఏంటండి, పుష్ప 2 ఏంటి షూట్ అయ్యిందా, ఎంతవరకు అయింది, మీరు ఎన్ని షెడ్యూల్స్లో పాల్గొన్నారు అసలు? నేను 2 షెడ్యూల్స్లో చేశానండి. జరుగుతుంది, ఇంకా ఉంది షూటింగ్, ఇంకా కంప్లీట్ కాలేదు. అంటే నేను ఎంటర్ అయినంత వరకు నాదైతే ప్రజెంట్ అయితే జరుగుతుంది. ఎన్ని డేస్ అయిందండి, అంటే షూట్ ఎన్ని డేస్లో ఎన్ని డేస్ పాల్గొన్నారా? నేను ఒక 20 days వరకు చేసి ఉంటాను. 20 days. 20 days ఇంకా ఉందండి, నెక్స్ట్ చెప్పారు ఇంకొక షెడ్యూల్ ఇంకా ఉందండి, అవ్వలేదు, ఇంకా షూట్ చేయాల్సింది ఉంది, అది జరుగుతుంది అది కూడా. సో ముల్లేటి, ఇంటి పేరు ముల్లేటి కదా మీది అజయ్ గారిది, పుష్పరాజ్ గారిది. సో అంటే మేమేమన్నా మీ అందరి నుంచి ఒక ఎమోషనల్ గెట్ టుగెదర్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీరు కూడా టర్న్ అయ్యి మొత్తం గ్రే షేడ్లోకి వెళ్తారా? అంటే మేము అడగకూడదు యాక్చువల్లీ, ఏమన్నా కొంచెం చెప్తారా, హింట్ ఇస్తారా? మీరు అడగకూడదు అన్నారు, నేను చెప్పకూడదు. అంటే మేము మిమ్మల్ని సినిమా మీద ఇంట్రెస్ట్ అంటే రెగ్యులర్ చిన్న సినిమా కాదు కదండి మనం మాట్లాడేసినప్పుడు. నేను బహిష్కరణ గురించి నేను చెప్పట్లేదు ఏమి, నేను యాక్ట్ చేసింది. ఇప్పుడు అది అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు అండ్ మైత్రి మూవీ మేకర్స్ ఒక 1000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ అది. దాంట్లో ప్రతి చిన్న అంశం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే కథ బలాన్ని దాన్ని పెంచేలా ఉండాలి, మన పబ్లిసిటీ ఇచ్చి సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్లేలా ఉండాలి. దాని గురించి అంటే నాకు తెలిసిన దాని ప్రకారం డెఫినెట్గా మంచి హై ఎమోషనల్ సీన్స్ అన్ని డెఫినెట్గా అవన్నీ చూస్తారు. ఫైటింగ్స్ ఎపిసోడ్స్ మనకు పుష్పలో చూసిన దానికంటే ఇంకా రేంజ్ ఇంకా పైనే ఉంటుందండి. డెఫినెట్గా ఆయన కూడా విపరీతమైన ఇంకా బాగా చేయాలండి. ఎందుకంటే నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత మామూలుగానే అల్లు అర్జున్ గారు క్రియేటివ్ మోడ్లో ఆయన అసలు ఎక్కడ కాంప్రమైజ్ గారు. ఆయన ఇంకా ఏదో చేయాలి, కొత్తగా చేయాలి, నా ఫ్యాన్స్ కోసం నేను ఇంకా బాగా ఇంప్రెస్ చేయాలి అనే ఫోకస్ చాలా హైగా ఉంటుంది. రిలీజ్ అయిన సాంగ్లోనే లెగ్ మూమెంట్కి మొత్తం ఇండియా అంతా ఫిదా అయిపోయారు ఒకసారి ఫ్లాట్. అక్కడే ఇంప్రెషన్ వచ్చింది ఆయన మీద. డెఫినెట్గా ఆ ఇంప్రెషన్ ఇంకా కంటిన్యూ అవుతుందండి. బట్ వన్ థింగ్ చెప్పండి, అంటే మీది పార్ట్ 1తో పోలిస్తే బాగా ఎక్కువ, అంటే 20 days షూట్ అన్నారు, ఇంకా ఉంటుందండి. క్యారెక్టరైజేషన్, మీ క్యారెక్టరైజేషన్ అయితే ఎక్కువ ఉంటుంది కదా? బాగా ఉండొచ్చండి, అది ముందు చెప్పలేను. డిపెండ్స్ ఆన్ అది ఎడిటింగ్ లేకపోతే డైరెక్టర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ అన్నీ ఉంటుంది కాబట్టి మీకు అనిపిస్తుంది కదా మనసులో చేయడానికి, చేస్తున్నప్పుడు అన్నీ ఉంటాయి. కానీ పెద్ద సినిమాలు కాబట్టి దాన్ని ఫస్ట్ సినిమాలో పార్ట్ అయ్యాను, అంతవరకు సంతోషం. డైరెక్టర్ గారు చెప్పారు ఎలా ఉంటుంది ఏంటని చెప్పారండి, ఇంకా అంతే అండి. నేను దాని గురించి మళ్ళీ ఎక్కువగా కూడా. సో అంటే మీరు మాకు ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరికీ మీరు అన్నయ్య అవుతారా లేదంటే శత్రువు అవుతారా అనేది తర్వాత చూస్తే కానీ తెలియదు. అంతే. ఓకే, వన్ వర్డ్ అబౌట్ పుష్ప 2 అంటే ఏం చెప్తారు? వన్ ఆఫ్ ద ఇండియన్ బ్లాక్ బాస్టర్ అవుతుందండి, పక్కా. సూపర్ అండి. సో ఇంకేమన్నా డ్రీమ్ ప్రాజెక్ట్లు ఏమన్నా ఉన్నాయండి? ఇలాంటి ఒక డ్రీమ్ రోల్ ఏమన్నా ఉంటాయి కదండి, ఇలాంటి రోల్ చాలా ఉందని మనం చెప్పాను కదండి. ఇప్పుడు కొద్దిగా ఫిక్షనల్ బ్యాక్ డ్రాప్ స్టోరీస్ అని, అప్పుడు ఆ ఫిక్షనల్ బ్యాక్ డ్రాప్ అండ్ ఇప్పుడు అంటే మనకి కల్కి వచ్చింది, ఒకప్పుడు టెర్మినేటర్ ఇవన్నీ ఉండేవి కదా. టెర్మినేటర్, ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్, తర్వాత హీ మ్యాన్, సూపర్ మ్యాన్, చిన్నప్పుడు చూసిన కార్టూన్, ఈ కైండ్ ఆఫ్ ఇవి డ్రీమీ రోల్స్ ఇవన్నీ ఫిక్షన్ బేస్డ్ ఉంటాయి కదా, అవి చేయాలని ఇష్టం అండి. సో మీ ఇంగ్లీష్ నేర్చుకోవాలనే తపన వెనక ఉన్నది ఇది. ఎవెంజర్స్ కైండ్ ఆఫ్ అవి బాగుంటుంది. అది డెఫినెట్గా అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తానండి. డ్రీమ్ డైరెక్టర్, డ్రీమ్ కో యాక్టర్, డ్రీమ్ యాక్ట్రెస్ ఇలాగ ఏమైనా ఉన్నాయండి? వీళ్ళతో అసోసియేట్ అవ్వాలి, అందరితో చేయాలని అవకాశాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రవితేజ గారితో చేశాను, ఇష్టం. చిరంజీవి గారితో మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు అవకాశం. విక్రమ్ గారు ఒకరు ఉన్నారు, విక్రమ్ గారు ఇన్స్పిరేషన్, ఆయనతో. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం, చాలాసేపోయింది. సో మీలాంటి ఆస్పైరింగ్ యాక్టర్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? అంటే నేను పర్టికులర్గా అడ్వైజ్ ఆయన ఇచ్చేంత పెద్ద వ్యక్తినో కాదు, కానీ కష్టపడండి, మీరు అనుకున్న గోల్ కోసం కష్టపడండి, తప్పించండి, దానికోసం ప్రయత్నించండి, అవసరమైతే కన్విన్స్ చేయండి, దాంట్లో సాధక బాధకాలు ముందే తెలుసుకోండి. అంటే ఒక బిజినెస్లోకి వెళ్ళేటప్పుడు ఎలా అయితే ఇందులో ప్రాఫిట్ లాస్ ఎలా ఉంటుందని ముందే ఎలా తెలుసుకొని ఎలా వెళ్ళి బిజినెస్లు చేస్తారో, ఏ రంగంలోకి వెళ్తున్నా దాంట్లో ఉండే అంటే ఫస్ట్ కష్టాన్ని తెలుసుకుంటే ఆటోమేటిక్గా సుఖం అదే వస్తుంది. అది దాని వెనకాల అదే ఉంటుంది. కాబట్టి హార్డ్ వర్క్ ఎలా ఉంటుంది ఏంటని తెలుసుకొని జాగ్రత్తగా మీరు అనుకున్న రంగంలో పైకి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. హలో ఆల్, దిస్ ఈజ్ శ్రీతేజ్. July 19th, బహిష్కరణ streaming on ZEE5. That's all for now. This is Darshan signing off.